బైబిల్ గ్రంథంలో నుంచి ఏదైనా వాక్యాంశం కొరకై మనందరం కొరక కొద్ది మాటలు జాగ్రత్తగా వినటానికి ప్రయాసపడదాం. దేవుని యొక్క వాక్య భాగమును మనం వింటున్నప్పుడు మన యొక్క జీవితాలలో కొన్ని మాటలు వెలుగుమయముగా మార్చబడటకును, కొన్ని ఆలోచింపదగినవిగా ఉండటకును మనము అర్థం చేసుకొని ముందుకు కొనసాగడానికి ప్రయాసపడతాం. సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి వాక్య భాగం నిమిత్తం కొరకై ఈ దినము ధ్యానాంశం కొరకై ఒక మాటను మనం చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి అందరూ కూడా మత్తయి సువార్తలోనికి వెళ్ళి ఈ దినము అనగా మనము ఆరాధనలోనికి వెళుతున్నప్పుడు అసలుకి ఈ లోకంలో ప్రతి ఒక్కరికి పాపము నుంచి క్షమాపణ కలిగించడం కొరకు యేసుక్రీస్తు వారు చేసినటువంటి త్యాగముల గురించి మనం ఆలోచిస్తున్నాం కనుక మత్తయి సువార్తలో నుంచి ఒక మాటను మనం చదువుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6-7 వచనాలు జాగ్రత్తగా చదువుకుందాం. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియచేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిని అనేను. ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మా శ్రద్ధగా వినండి దయచేసి. ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జన్మముల గురించి, మరణముల గురించి, ఈరోజు పునరుత్థానముల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ఏమిటంటే, రాత్రికాల సమయంలో మనం ధ్యానాంశం చేసుకున్నాం. రాత్రికాల సమయంలో ఏం చెప్పుకున్నాం గుర్తుందిగా? ఏందమ్మా? అంటే నన్ను దేవుడు మహిమపరుస్తాడు అనేటువంటి ఒక మాట మనం చెప్పుకున్నాం. నన్ను మహిమపరిచేవాడు దేవుడే. ఏ విధముగా మహిమపరుస్తాడు, ఎలా మహిమపరుస్తాడు అనే దాని గురించి మనం రాత్రికాల సమయంలో కొంత చెప్పుకున్నాము. అయితే ఈ దినమందు మనం ఏం చేస్తున్నామంటే, యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత సర్వ మానవాళి పాపముల కొరకై ఆ కలవరి శిలువలో మరణించి ఉన్నారు. మరణించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు వారు శిలువ మీద మరణించి ఉన్నాడని గుర్తించి ఒక వ్యక్తి వచ్చి ఆయన దేహమును తీసుకొని ఒక క్రొత్తగా తొలిపించినటువంటి ఒక సమాధిలో ఉంచి వెళ్ళి ఉన్నారని మనకు చెప్పబడి ఉంటుంది. అయితే వెళ్ళిన తర్వాత ఇదిగో ఆదివారమున తెల్లవారుచుండగా రాయబడింది. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా రాయబడింది. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత ఆదివారమున తెల్లవారుచుండగా ఉదయ కాలముగానే మరిద్దరైన మరియు వేరొక మరియు సమాధి దగ్గరికి వచ్చారు. ఏ రోజు వచ్చారు? ఆదివారం తెల్లవారుచుండగానే వచ్చారు. ఎందుకు ఆదివారం వచ్చారు? బాగా వినండి. ఎందుకు ఆదివారం వచ్చారు? యేసుక్రీస్తు వారు గుడ్ ఫ్రైడే అంటే శుక్రవారం దినమున సాయంకాలమున మరణించిన తర్వాత ఆయనను తీసుకెళ్లి సమాధిలో ఉంచి ఉన్నారు. ఆ సమాధిలో ఉంచిన తర్వాత సుగంధ ద్రవ్యములను, పరిమళ ద్రవ్యములను కొన్ని కొనుక్కొని వాళ్ళు ఏం చేశారంటే, ఇదిగో రేపు విశ్రాంతి దినము కనుక విశ్రాంతి దినమున వారు తీరికగా ఉన్నారు. అంటే విశ్రాంతి దినం అనగా మీకు చెప్పాను చాలాసార్లు, శనివారం అనేది విశ్రాంతి దినము. విశ్రాంతి దినమున వారు తీరికగా ఉన్నారు. తర్వాత ఆదివారం తెల్లవారుచుండగానే
ఆదివారం తెల్లవారు చూడగానే వాళ్ళు కూడా ఏం చేశారు తెలుసా? ఇదిగో సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలములను తీసుకొని యేసుక్రీస్తు వారిని చూచుటకు వచ్చారు. అంటే యేసుక్రీస్తు వారు లేస్తాడని ఎలాగ తెలుసా తెలియదా? ఇంకా చెప్పండి, తెలుసా తెలియదా? తెలియదు. తెలియదు. ఎందుకంటే తెలిసి ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళేవాళ్ళు? మత్తయి సువార్త 26:32 అనుకుంటాను. నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళాను. చాలా అక్కడ ఉన్నది. నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా ఎక్కడికి వెళ్తానన్నాడు? గలిలయకు వెళ్తానన్నాడు. అంటే లేచేది ఏ రోజు? 3వ దినం, అంటే ఆదివారం లేస్తాడు. ఆదివారం లేచిన తర్వాత ఫస్ట్ ముందుగానే ఇక్కడ ఎక్కడికి వెళ్తానని చెప్పాడు? అంటే ఆయన లేస్తాడనే నమ్మకం ఉంటే వీళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? గలిలయకి వెళ్ళాలి. అంటే గలిలయకి వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఆయన లేచి గలిలయకు వస్తానని చెప్పాడు కనుక మనం వెళ్ళి గలిలయలో ఆయన చూద్దాం రమ్మనాలి. కానీ ఇప్పుడు వీళ్ళు ఎక్కడికి వచ్చారు? అంటే లేస్తాడనే నమ్మకం లేదు వాళ్ళకు. బాగా గమనించండి, లేస్తాడనే నమ్మకం లేదు. నమ్మకం లేదు కనుక సమాధి దగ్గరికి వచ్చాడు. సమాధిని చూస్తున్నా. సమాధి దగ్గరికి వచ్చి సమాధి చూస్తున్న తర్వాత అక్కడ బాగా గమనించి ఆలోచిస్తే చూడండి అక్కడ పరలోకం నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడి వలన కాలిన వారు వణుకుచు చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఏమంటున్నారు? సిలువ వేయబడిన యేసును మీరేం చేస్తున్నారు? వెతుకుచున్నారు. ఏం చేస్తున్నారమ్మా? వెతుకుచున్నారు. ఎక్కడ వెతుకుచున్నారు? సమాధిలో వెతుకుతున్నారు. సమాధులలో వెతుకుతున్నారు. సమాధులు ఉన్న ప్రాంతంలోనికి వెళ్ళి యేసుక్రీస్తు వారు ఏ సమాధిలో ఉన్నాడు, ఏ సమాధిలో ఆయన ఉన్నారని ఆ సమాధులలో వెతుకుతున్నారు. అయితే దూత ఏం చెప్తుందంటే, సజీవుడైన యేసుక్రీస్తు వారిని మీరు మృతులలో వెతకకూడదు. ఎక్కడ వెతకాలి? ఆయన సజీవుల లోకంలోకి వెళ్ళాడు. ఆయన సజీవుడిగా ఉన్నాడు. ఆయన సజీవులలో వెతకండి మీరు. ఇప్పుడు వీళ్ళు ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెతుకుతున్నారు. మృతులలో కనపడుతుంది ఆయన. ఈరోజు మనం కూడా యేసు ప్రభువుని ఎక్కడ వెతుకుతున్నాము? ఎక్కడ వెతుకుతారు చెప్పండి యేసు ప్రభువుని మనము? సజీవుడైన వాడిని మీరు ఎక్కడ వెతకమంటున్నాడు? సజీవులలో వెతకండి. మీరు ఎక్కడ వెతుకుతున్నారు? మృతులలో వెతుకుతున్నారు. వీళ్ళందరూ అక్కడ వెళ్ళి అదే చెప్తున్నారు, ఇదిగో సజీవుడై ఉన్నాడు కదా ఆయన, మీరు ఎందుకని మృతుల్లో వెతుకుతున్నారు, సమాధుల్లో వెతుకుతున్నారు ఏంది? మీరు యేసు ప్రభువుని వెతుకుతున్నారని నాకు తెలుసు, కానీ ఆయన ఇక్కడ లేడు. కానీ మగ్దలేన మరియా, వేరే మరియా ఎలాగైతే యేసుక్రీస్తు వారిని సమాధులలో ఎతికారో అలాగే నేటి క్రైస్తవ్యము కూడా యేసుక్రీస్తుని ఎక్కడ తిరుగుతుందాక? ఇంకా ఆలోచించండి. మీకు తెలిస్తే చెప్పండి. మీరు ఎతికిన వాళ్ళు అయితే చెప్పాలి. ఎక్కడ ఎత్తుకుతున్నారు యేసుక్రీస్తు వారిని? హృదయంలో వెతకాల్సిన అవసరం ఉన్నాడు ఆయన. కరెక్ట్ అది మాట. కానీ ఆయన ఉన్నది దేవుని యొక్క ఆలయమైనటువంటి మన హృదయంలో ఉంటే రాళ్లతో కట్టినటువంటి మందిరాలను ఎదుగుతున్నారు జనాలు. గోపురాలలో గొల్లలో ఎదుగుతున్నారు జనాలు యేసు ప్రభు. ఏ గోపురానికి పోతే, ఏ గుడికి పోతే యేసు ప్రభు దొరుకుతాడు అని ఇక్కడ ఎదుగుతున్నారు. కానీ సజీవుల లోకంలో ఆయన ఎదగడం. అందుకే కదా చాలా మంది చూడండి, చాలా రకాల చూడండి, దీపాలు ముట్టించి, కొవ్వొత్తులు ముట్టించి, పూల దండ వేసి మరి ఎదుగుతారు యేసు ప్రభు. ఆయన లేడా?
మరి ఎందుకు వెళ్తున్నారు దగ్గర నాకు అర్థం కాల. ఆయన ఉన్నాడా? ఇప్పుడు ఏమో ఎందుకు వెళ్ళింది? సుగంధ ద్రవ్యములను పరిమళ తైలములను తీసుకొని ఆ సమాధి దగ్గరకు ఆయన్ను పూజించటానికో ఆరాధించటానికో శుద్ధి చేయటానికో శవం ఒకవేళ వాసన వస్తుందని వాసన రాకుండా చేయడానికి వెళ్ళిండ్రు. మరి ఇప్పుడు ఇక్కడ ఆయన వెతకొద్దని చెబితే ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు తెలుసా? గుడులలో గోపురాలలో యేసు ప్రభుని ఎదుగుతున్నారు. సాంబ్రాణి కడ్డీలు వేయటం కానీ, అగరబత్తీలు ముట్టేయటం కానీ, అది ధూపములు వేయటం కానీ. ఎక్కడున్నాడు ఆయన? ఈ రాళ్ళల్లో రప్పల్లో ఉండేవాడు ఆయన. ఈ రాళ్ళలో రప్పల్లో చెక్కల్లో చుట్లలో ఎదుగుతున్నారు యేసు ప్రభు జనాలు. కొండల మీదకి వెళ్ళి ఎదుగుతారు, ఎదుగుతారు. ఆడ తిరుగుతారు ఆయన ఎదగడానికి? వాడు కొండలలో కొట్టాలి ఉండడా? ఇప్పుడు ఎవరు మాట్లాడు చూడండి, మగ్దలేనా మరియ తెలిసి కూడా వెతికింది పోయి అక్కడ, ఒకవేళ ఆశతో ఆసక్తితో వెతికింది. ఇప్పుడు జనాల పరిస్థితి కూడా ఎలా ఉందంటే గోపురాలకు గొళ్ళకు వెళ్ళటానికి ఉన్నంత ప్రాధాన్యత సువార్తకు వెళ్ళటానికి ఇవ్వరు జనాలు. అర్థమైందా? కొండ మీద ప్రార్థన అంటే నిద్రలో మానుకొని ఉరుకుతారు, సువార్త పాదం అంటే రాదు. అతలా కొండల మీదకి కోటల మీదకి చర్చలలోనికి ఉరికెత్తుతారు జనాలు, సువార్త పాదం అంటే. ఎందుకంటే ఆయన ఇక్కడ ఉన్నాడు, ప్రేమ పాపం కలది. ఇదిగో ఆయన గొల్గొతా కొండ మీద సిలువ వేశారు కదా, ఆ సిలువ ఉన్నది కాబట్టి మేము కూడా కొండలలో రప్పలలో సిలువ వేసుకొని అక్కడే యేసు ప్రభుని ఎత్తుకుంటామంటారు. ఆడాడు ఆయన ఎత్తకడానికి ఆడున్నాడా? ఈరోజు మనకు చాలా మంది చాలా తెలియనటువంటి అజ్ఞానం ఏం చేస్తారు తెలుసా? ఏంటంటే యేసు ప్రభువుకు ప్రార్థన చేయడానికి ఎక్కడికి వెళ్తున్నారంటే వీళ్ళు కొండ మీదకి వెళ్తారు. కొండ మీద యేసు ప్రభు ఉన్నాడని ఎలా ప్రేమ. ఆ కొండ మీదకి వెళ్ళేసి అక్కడ ఏదో ఒక నాలుగు రాళ్లతో కట్టిన ఒక సిలువ పెట్టి, ఆ సిలువ సున్నం కొట్టి దాని మీద ఒక మాట రాసి అక్కడ కూర్చొని ప్రభువా ప్రభువా అని ఏడుతుంటాడు. ఆడాడు. ఆయన ఎక్కడున్నాడంట? పైన ఆకాశమందు కింద భూమి ఎందు, భూమి కింద సర్వలోకంలో సర్వ మానవాళిలో ఆయన ఉన్నాడని బైబిల్ చెప్తుంది. ఎక్కడున్నాడంట? నీలో 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 ఉన్నాడు, నాలో ఉన్నాడు ఆయన. మనలో యేసు ప్రభువుని పెట్టుకొని మనం ఎక్కడే తిరుగుతున్నాం? ఇప్పుడు చెప్పాడు కదా, ఏం చెప్పాడు ఆయనకు? ఇదిగో నేను లేచిన తర్వాత మీకంటే ముందుకు ఎక్కడికి వెళ్తానన్నాడు? గలిలయలోనికి వెళ్తాను. కాబట్టి మీరు ఎక్కడ వెతకాలను? గలిలయలో వెతకాలి. అదే విధంగా యేసు ప్రభు వారు మనందరికీ ఏం చెప్పాడు? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో కానీ రెండో పత్రికలో కానీ ఏమన్నారు? ఇదిగో మీరు దేవుని ఆలయమై ఉన్నారు. చదవండి మా మాట ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం అనుకుంటాను. 6:3-16 మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నది మీరు ఎరుగురా? మీకు తెలియదా? తెలిస్తే ఎక్కడెత్తికే వాళ్ళు? మగ్దలేనా మరియ ఈ మరియ వెళ్ళి తెలుసుంటే ఎక్కడెత్తికే వాళ్ళు? గలిలయకి ఎదిగేవాళ్ళు. సజీవుడై లేచి ఆయన అక్కడ కనపడతాడని చెప్పాడు కదా, అక్కడికి ఎదిగేవాళ్ళు. కానీ అక్కడ ఎదగకుండా ఎక్కడ ఎదుగుతున్నారు? సమాధుల దగ్గర ఎదుగుతున్నారు. ఏడేం దొరుకుతుంది ఆయన? సమాధిలో దొరుకుతాడా? సమాధిలో ఆయన ఉంటాడు. అసలు సమాధిని ఏం చేశాడు ఆయన? ఏం చేశాడు రాయబడిందమ్మా? సమాధిని ఆయన ఓడించి గెలిచి లేచను రాయబడింది కదా. సమాధిని ఏం చేసినట్టు? మరణం ఆయన ఓడించి గెలిచి లేచెను. మనకి ఎంత స్పష్టంగా రాయబడి ఉంటే, ఎంత బాగా మనకు రాయబడి ఉంటే, మనం ఎంత స్పష్టంగా మనకు తెలియబడి ఉంటే, మనం ఏం చేస్తున్నాము? చాలా అజ్ఞానముగా, చాలా అజ్ఞాన సంబంధమైనటువంటి పరిస్థితుల్లో జనం ఈ రోజు ఉన్నారు. ఇదిగో మీరు దేవుని ఆలయము, దేవుని ఆత్మ మీలో నివాసం చేయుచున్నది. ఎవరిలో? మనలో నివాసం చేయుచున్నది. అందుకనే 2 వారాల క్రితం మీకు ఒక వాక్యం చెప్పాను, గుర్తుందో లేదో? ఏది? మూలకు తలరాయి, ఆ రాయి
సజీవమైన రాయి. ఆ రాయి సజీవమైన రాయిగా ఉండి మనందరినీ సజీవులుగా మార్చి సజీవమైన రాళ్ళ వలె ఉండి ఆత్మ సంబంధమైన మందిరముగా సంఘముగా మనం కట్టబడాలి. అప్పుడు ఆయన మన సంఘములో ఉండాలి. జీవము కలిగిన దేవుని సంఘం అది. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? దేవుడు మీలోనే ఉంటే మీరు కొండలకు కోళ్ళకు పోయి ఎదుగుతున్నారు ఈరోజు యేసు ప్రభు. ఎలాగో దేవుడు లేడు. ఎందుకు లేడు? వీళ్ళకు దేవుడు ఉండటానికి వాళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళల్లో అన్నీ ఉన్నాయి కానీ దేవుడు మాత్రమే లేడు. అయితే ఇప్పుడు ఏమంటున్నాడు చూడండి, మన మత్తయి సువార్తలోకి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆమేన్. బాగానండి. తాను చెప్పినట్టే ఆయన ముందే చెప్పాడు. ఏమని చెప్పాడు? నేను లేచుతాను, నేను లేస్తానని ముందే చెప్పాడు. తాను చెప్పినట్టే ఆయన లేచాడు. ఆ రోజు తాను చెప్పినట్టే లేచిన ఆయన పరిశుద్ధాత్మ ద్వారా తాను చెప్పినట్టే ఆయన మనలో ఉండడా? ఆయన చెప్పినట్టే లేస్తే నిజంగా చెప్పింది జరిగితే ఇక్కడ చెప్పింది కూడా జరగాలి. మరి చెప్పినట్టు ఆయన లేచాడని వాళ్ళందరూ వెతుకుతున్న వాళ్ళు సమాధుల దగ్గరికి వెళ్ళి వెతికినప్పుడు అక్కడ ఆయన కనబడకపోతే మరలా యేసు ప్రభు వారు మగ్దలేనే మరియను అక్కడ దర్శించి, ఇదిగో నేనే చెప్తున్నాను, నేను చెప్తే నేను నమ్ము. వాళ్ళ దూత చెప్తే నమ్మావా? దూత చెప్తే నమ్మావు, నమ్మరా? ఇదిగో ఇది చెప్తే నమ్మావు, నమ్మరా? ఇప్పుడు నేనే నీకు చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? నువ్వు వెళ్ళి పేతురు, యోహాను, యాకోబులను నా శిష్యులకు నన్ను గురించి తెలియజేయమని చెప్పాడు. అందుకని అలా కింద చదువుకుంటారన్నమ్మా. 8వ వచనం చదవండి. వారు భయముతోను మహా ఆనందంతోను సమాధి యొద్ద నుండి తిరిగి వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానమును తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడబడి మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపడినను. వారు వెళ్ళుచుండగా కావల వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నింటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులను చాలా ద్రవ్యమిచ్చి మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతను ఎత్తుకొని పోయిరని చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతపరిచి మీకేమీ తొందర కలగకుండా చేద్దామని చెప్పేది. అంటే ఇక్కడ బాగా గమనించి ఆలోచిస్తే ఇక్కడ యేసుక్రీస్తు వారు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు వెళ్ళి ఏం చేయాలంట? నా శిష్యులకు నన్ను గురించి తెలియచేయండి, నేను లేచానని చెప్పండి, నేను లేచానని పరిగెత్తుకొని చెప్పమని యేసు ప్రభు అని చెప్పారు. అయితే అక్కడ ఉన్న వాళ్ళు మాయోపాయం చేత ఆ సందర్భం మొత్తం గ్రహించన్నారు. మీరు వెళ్ళి ఇదిగో ఆ ఊర్లోకి వెళ్ళి ఒక మాట చెప్పండి. ఏం చెప్పమంటున్నాడు? మేము రాత్రి వేళ నిద్రపోతుండగా ఆయన శిష్యులు వచ్చి దొంగతనంగా ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయారు. నిద్రపోతున్నారు మన వాళ్ళు, నిద్రపోవడానికి వచ్చేదానికి అక్క. అసలు వాళ్ళ కంటి మీద కుడిపోయిందా? ఆ రాత్రి అంతా కంటి మీద కుడిపోయిందా? ఏమన్నాడు తెలుసా? ఆ వంచకుడు సజీవుడై ఉండిన దినములలో 27:63 చదువు ఒకసారి. 27:63. అయ్యా ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచునని చెప్పినది మాకు జ్ఞాపకం ఉన్నది. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రము చేయ ఏదమ్మా నాకు ఆజ్ఞాపించుము. అంత బాగా చెప్తున్నాడు చూడు. ఏదో గుర్తుంది. ఏమని గుర్తుంది? 3వ దినాన లేస్తాడని ఎవరికి గుర్తుంది? ఎవరు వీళ్ళు? అతనికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికీ గుర్తుంది, కానీ ఎవరికి గుర్తులేదు? శిష్యులకు గుర్తులేదు. శిష్యులు గుర్తుందా? మనకు గుర్తుండదు, అందరికి గుర్తుండదు కదా.
మనకు తప్పక అందరికి గుర్తుండదు. అప్పుడప్పుడు మనలో చాలా మంది ఆదివారం కూడా మర్చిపోయి ఉంటాం. కొంత పక్కన వాళ్ళు గుర్తు చేస్తారు, ఈరోజు ఆదివారం కదా, అవును ఆదివారమా నేను మర్చిపోయాను అంటారు. అప్పుడప్పుడు సినిమాలు కూడా గుర్తుపోవటం, ఉపవాసం ప్రార్థన కూడా గుర్తుండవు. ఏంటి ప్రార్థన పెడితే నువ్వు బాగాలేదంటే నాకు గుర్తు లేదంట. అంటే ఎందుకు గుర్తు లేదు? శిష్యులకి ఎందుకు గుర్తు లేదు, వాళ్ళకి ఎందుకు గుర్తున్నది చెప్పాలి. ఇప్పుడు ఒకసారి మనం ఆలోచిద్దాం. శిష్యులకి ఎందుకు గుర్తు లేదు, వాళ్ళకి ఎందుకు గుర్తున్నది? ఎందుకక్క చెప్పండి, ఆలోచించండి. శిష్యులు వీళ్ళ పనులలో వీళ్ళు ఉన్నారు, వాళ్ళైతే అదే పనిలో పడతారు. ఆమె మనం మన పనులలో ఉంటాం, వాళ్ళైతే ఇదే పనిలో ఉంటారు. ఏ పని? ఈరోజు ఆదివారం. అసలు ఎన్ని గంటలకు లేకపోతే చూద్దాం. పొద్దున్నే మనమైన నిద్రపోతాం, మన నిద్రపోతాం. పొద్దున్నే లేచిన తర్వాత రోజు లేచినామంటే నడుము నొప్పు, కాలు నొప్పి అంటే ఈరోజు అంటదో అందో చూద్దాం కనిపెడుతూ ఉంటారు. ఇదే పనిలో ఉంటారు. ఈ రోజు మనం పని చేసుకొని పడపడ బైబుల్ తీసుకొని ప్రార్థన పడుతుంటే పనికి పోయేటప్పుడు ఎంత తొందర ఉండదా నీకు? అంటే ఇప్పుడు ఎంత చెడు అంటే, ఇప్పుడు వంచకు వాళ్ళు ఏమంటున్నారు, ఇదిగో యేసుక్రీస్తు వారు సజీవుడై ఉన్న దినములలో అతడు చెప్పిన మాట మాకు జ్ఞాపకం ఉన్నది. ఏం చెప్పాడంట? నేను 3వ దినమున లేస్తాను. నిజంగా ఆయన లేస్తాడేమో. వీళ్ళకి ఒక నమ్మకం వచ్చింది, లేస్తాడేమో. వీళ్ళకి ఆ నమ్మకం పడలేదు. భయపడి ఆడ కూర్చుండ్రు, ఊరిలో వాళ్ళు కూర్చున్నారు. ఇప్పుడు ఇక్కడ బాగా గురించి ఆలోచించండి. వీళ్ళు చేసినటువంటి వంచన అభిప్రాయం ఏదేమైనా దేవుడు తన కార్యాన్ని సఫలపరిచాడు. మనుషుల కోసం మారేది కాదు కార్యాలు. నీ కోసం నా కోసం మారదు. ఏదో నువ్వు ఈ రోజు నువ్వు బాగలేదని నీ కోసం దేవుడి సన్నిధి ఆగదు. ఈ రోజు ఏదో నీకు ఇబ్బంది అయిందని నీ కోసం దేవుడి పని ఆగకూడదు. దేవుడు తన పనిని తను జరిగించుకునేవాడు. ఎవరి చేతనైనా జరిగిస్తాడు. నేను లేదని దేవుడి పని ఆగదు, నువ్వు లేదని దేవుడి పని ఆగదు, ఇంకొకరు లేదని దేవుడి పని ఆగదు. దేవుడి పని జరిగించడానికి ఎవరైనా ఆయన వాడుకుంటాడు. కాబట్టి ఇక్కడ ఏం చేశాడు తెలుసా? ఈయన ఇలా చెప్పగానే ఇక్కడ జరిగిన సందర్భం మొత్తం మనం వదిలేద్దాం. అయితే ఇక్కడ యేసుక్రీస్తు వారు లేచానని ఎవరికి చెప్పమంటున్నాడు? శిష్యుడికి వెళ్ళి చెప్పమంటున్నాడు. ఎందుకు చెప్పాలి? అసలు చెప్పాల్సిన అవసరం ఏంటి? ఎందుకు చెప్పాలి అసలు? ఇప్పుడు మనం ఆలోచిద్దాం. ఎందుకు చెప్పాలి అసలు? ఈ రోజు యేసుక్రీస్తు వారు లేచారని ఎందుకు చెప్పాలి? చెప్పకపోతే ఏమైనా ఉపయోగం ఉందా? చెబితే ఏమైనా ఉపయోగం ఉందా? చెబితే ఉపయోగం, చెప్పకపోతే ఉపయోగం లేదు కదా. చెప్పకపోతే నాశనం అయిపోతారు, చెబితే బాగుపడతారు జనం. యేసు ప్రభు లేచిన వెంటనే ఇదిగో ఆ మరియ దగ్గరికి వచ్చి మరియా అని పిలవగానే ఇదిగో రబ్బాని అన్నది, బోధకుడు అని అన్నది. వెంటనే యేసు ప్రభు ఏం చెప్పాడు తెలుసా? నేను ఇంకా తండ్రి దగ్గరికి వెళ్ళలేదు కనుక నువ్వు నన్ను ముట్టుకొనవద్దు. ఇప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఇప్పుడు నువ్వు వెళ్ళి వెంటనే నా శిష్యులకు చెప్పు అంటే, యేసు ప్రభు పునరుత్థానుడైన తర్వాత పునరుత్థానుడైన తర్వాత మొట్టమొదటి సువార్త చేసింది ఎవరు? మగ్దలేన మరియ సువార్త చేసింది. బాగానండి. ముందు దేవదూత చేసింది, చెప్పింది దేవదూత, ఇదిగో ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన ఇక్కడ లేడని దేవదూత చెప్పింది. కానీ మొట్టమొదటి సువార్త చేసింది మగ్దలేన మరియ. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఇంకా అదే సువార్త అంటే ఇంకా మరణ పునరుత్థానమే సువార్త. సువార్త అంటే ఏదో కాదు, మరణ పునరుత్థానమే. ఇదే అందరు చెప్పాల్సింది కూడా. మరణించాడు, మరలా తిరిగి లేచాడు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో రాయబడింది, ఏం రాయబడింది తెలుసా? మీకు అర్థం కావడానికి ఆ మాట తీసుకొస్తాను. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 3-4 నుంచి చదువుతాం. ఇక్కడ ఇదే ఉండండి, మన పాయింట్లు అదే వరకు మీకు అర్థం కావడానికి, అసలు ఏంటని ఆలోచించడానికి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని. బాగానండి. అది ఏమనగా, లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపాల నిమిత్తం మృతి పొంది సమాధి చేయబడిను. లేఖనముల ప్రకారం అతడు 3వ దినమున. ఇదే ఉపదేశం అంటే. ఉపదేశం అంటే మీరు ఏదో అనుకోవద్దు. ఉపదేశం అంటే ఏంటంట?
ఉపదేశం అంటే ఏంటి? ఉపదేశం అంటే సువార్త అంటే ఏంటి? అసలు మృతి పొందెను, తిరిగి మూడవ దినమున లేచెను. ఇది చెప్పటానికే సర్వలోకములు అందరూ నానా తంటాలు పడతారు. ఎందుకంటే చనిపోయాడని చెప్పడం ఈజీ, ఎందుకంటే అందరూ చనిపోతారు. తిరిగి లేచాడని చెప్పడమే కష్టం. ఇక్కడ అర్థమవుతుందా? సగం సువార్త ఏం చెప్తాడు, పూర్తి సువార్త పౌలు గారు ఏమంటున్నాడు? నాకు ఇయ్యబడిన ఉపదేశానుసారం ఏదనగా అదే నేను మీకు అప్పగించాను. ఏం అప్పగించాను మీకు? లేఖనముల ప్రకారం యేసుక్రీస్తు వారు పాపముల కొరకు మృతి పొందెను, మరలా లేఖనముల ప్రకారం ఆయన మూడవ దినమున లేచెను. ఇది సువార్త. ఇప్పుడు ఈ సువార్త చెప్పింది ఎవరు? మగ్దలేన మరియని చెప్పమంటున్నాడు. అమ్మా, ఇదిగో నువ్వు వెళ్ళి యేసుక్రీస్తు వారు తిరిగి లేచారని గలిలయలోనికి రమ్మని నా శిష్యులకు చెప్పు అన్న. ఇప్పుడు ఈ సువార్త చెబితే జనాలు ఏం చేయాలి? నమ్మాలి. అవునా కాదా? బైబిల్ ఏదో చెప్తుంది కదా, సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించుడి. ఏమని ప్రకటించాలి? యేసు ప్రభు వారు మనందరి పాపముల కొరకు చనిపోయి తిరిగి మరలా మూడవ దినమున లేచి ఉన్నాడని ప్రకటించుడి. నమ్మిన వారు రక్షించబడును, నమ్మని వారికి శిక్ష విధించబడును. ఇప్పుడు ఈ సువార్త ఎవరికి చెప్పమంటున్నాడు యేసు ప్రభు? ఇప్పుడు వెళ్ళి శిష్యులకు చెప్పమంటున్నాడు. ఇప్పుడు మనం పోయిందా బైబిల్ గ్రంథంలో పోతాం. మార్కు సువార్త అంటున్నారమ్మా. మార్కు సువార్త 16వ అధ్యాయం 10వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుకుంటూ వస్తాం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి ఏడ్చుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసిన గాని ఆయన బ్రతికి ఉన్నాడనియు ఆమెకు కనబడిననియు వారు విని నమ్మకపోయి. సువార్త నమ్మకుండా ప్రారంభమైంది. ఊరి దగ్గర నుంచి, శిష్యుల దగ్గర నుంచే స్టార్ట్ అయింది నమ్మకుండా ఉండటం. ఊరి దగ్గర నుంచో కాదు, శిష్యుడే నమ్మలేదు. మళ్ళా కింద పడి చదవండమ్మా. ఆ తర్వాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరులో నడిచిపోవచ్చుండగా ఆయన మారు రూపం కలవాడై వారికి ప్రత్యక్షమైన. వారు వెళ్ళి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసారు కానీ వారు విని వీరి మాట నేను నమ్మకపోయింది. శిష్యుడే నమ్మడా. ఈరోజు ఈ నమ్ముతున్నా మీరు చెబితే ఏమి నమ్మడా? ఆయన లేచాడని నమ్మడా. నమ్మారా? కొంతమంది నమ్మడా. ఎందుకంటే పేతురు ఏం చేశాడు తెలుసా? నిజంగా లేచాడా లేడని ఒక డౌట్ వచ్చింది పేతురికి. దెబ్బతి ఎక్కడికి వచ్చాడు? సమాధి దగ్గరికి వచ్చి సమాధిలో చూద్దామడిందా? ఏమీ లేదు. పేతురుని ఎందుకు చూస్తున్నావు? ఆయన సజీవుడై గలిలయలోనికి వెళ్ళాడు, వెళ్ళు అని చెప్పబడింది. సువార్త స్త్రీలు చేయకూడదని సర్వలోకంలో చాలా మినిస్ట్రీలు అని అంటారు. స్త్రీలు చెప్పకూడదు అంటారు. ప్రారంభం సువార్త చేసింది వీళ్ళేరా అని చెప్పండి వాళ్ళకి. మీరు వాళ్ళకి తెలియజేయండి. ప్రారంభంలో సువార్త చేసింది ఎవరు తెలుసా? మగ్దలేన మరియా, మరొక మరియా స్త్రీలు వెళ్ళి సువార్త చెప్పారయా. మరి మేము చెప్పకూడదని అంటడం ఏంది? అసలు ఏం నేర్పించారు వాళ్ళకు? బైబుల్ తెలిస్తే కదా, బైబుల్ అర్థం చేసుకుంటే కదా. ఇప్పుడు మనలో చాలా మంది ఏం చేస్తారంటే మేము మాట్లాడకూడదు అన్న చర్చిలో. చర్చిలో మాట్లాడకూడదు, అన్ని దిక్కులు మాట్లాడతారు తెలుసా? చర్చి దగ్గర మాట్లాడండి, మిగతా అన్ని దిక్కులు మాట్లాడతారు. ఎందుకంటే తలాలు నరికేసే రోజులు మాటలతోనే తలాలు నరికేస్తారు. చర్చిలలో మాట్లాడకూడదని అపవాది కొంతమంది చేత స్త్రీలను మౌనంగా ఉండించింది. అందుకని నీకు స్వార్థ వాక్యానుసారంగానే చెప్తున్నా. నేనేది నా సొంత ప్రకారం చెప్పట్లేదు, వాళ్ళ తప్పని నేను నిరూపించట్లేదు. ఇక్కడ వాక్యం మీద చెప్పబడింది కాబట్టి మీరు కూడా సువార్త చెప్పటానికి అర్హులే. ప్రారంభంలో యేసు ప్రభువే పంపించాడు. ఎవరు పంపించాడమ్మా? యేసు ప్రభు పంపించాడా? లేకపోతే ఏమకై ఏం పోయిందా? ఏమన్నాడు? మరియా, నువ్వు వెళ్ళి ఈ సంగతి వాళ్ళకు తెలియజేయి. ఎవరికి? శిష్యులకు తెలియజేస్తే వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? నమ్ముతురా? నమ్మరు. ఎందుకు నమ్మలేదు? అసలు నిజంగా చనిపోయి బతుకుతురా? ఇది అంతా నిజమా?
ఇంతవరకు ఎవరు కూడా బ్రతకలేదు. మీరు అనుకోవచ్చు, మీకు చాలా మందికి డౌట్లు రావచ్చు, పాత నిబంధన కాలం నుంచి బతికినారంటే వాళ్ళు బ్రతకడం వేరు, ఈయన బతకడం వేరు. అర్థమైందా? వాళ్ళు బ్రతికారు మరలా, కానీ ఈయన బతికితే ఎప్పటికీ లాజరు బతికాడు, మళ్ళా చనిపోయాడు. పాత నిబంధన కాలంలో ఒక సులోమీరాలు యొక్క కుమారుడు ఉన్నాడు, ఆ పిల్లవాడు బతికాడు, మళ్ళా చనిపోయాడు. ఎలీషా ఉంచినటువంటి సమాధిలో ఒక శవం ఉంటే ఆ శవం అతను తాకి బతికింది, మరలా చనిపోయాడు. కానీ యేసు ప్రభు వారు చనిపోయి బతికాడు, మరలా ఎన్నటికీ చనిపోడు. ఇది సువార్త. కాబట్టి ఇక్కడ శిష్యుల దగ్గరికి వెళ్ళారు, అయ్యా ఇదిగో మేము ఆయనను చూశాము, ఆయన సజీవుడై లేచాడు, ఆయన మహిమపరచబడ్డాడు, కాబట్టి మీ అందరికీ చెప్పమన్నాడు అనగానే వీళ్ళు ఏమనుకుంటున్నారు తెలుసా? యేసు ప్రభు వారి మీద ఉన్న ప్రేమ చేత మగ్దలేన మరియా, నీకు కొద్దిగా మైండ్ అంటే స్క్రూ లూజ్ అయినది, ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోమన్నారు. అదేం చెప్తారు పాప మాట? ఎందుకంటే ఏ పూజాములు లేచి పాపం ఎక్కడికి వెళ్ళింది అమ్మగారు? సమాధి దగ్గరికి వెళ్ళింది పాపం, ప్రయాస ఆశతో. మిగతా వాళ్ళకి ఆశ ఉందా? అసలు మగ్దలేన మరియ గురించి మాట్లాడే మాటల్లో కొన్ని వెళితే కొన్ని చోటకైతే ఏం తెలుసా? విస్తారముగా ఏమో పాపములన్నీ కూడా క్షమించబడ్డాయి కనుక ఏమో ఎక్కువగా నన్ను మగ్దలేన మరియ చాలా ఎక్కువగా యేసు ప్రభువుని ప్రేమించింది, చాలా ఎక్కువగా ప్రేమించింది. అందుకనే ఆయన కొరకు తన జీవనం అంతా ధారపోసింది. ఆమె రాత్రి పగలు కష్టపడి చెమటొచ్చి సువార్త నిమిత్తమే ఖర్చు పెట్టింది అంతా కూడా. మీకు ఒకసారి కూడా చెప్పారు, ఒక స్త్రీల గురించి మాట్లాడారు. కాబట్టి ఇక్కడ ఏం చెప్తున్నాడు తెలుసా? ఇక్కడ మగ్దలేన మరియని సువార్త చేయగలిగింది. కాబట్టి ఏమి సువార్త చేయగలిగిందంటే మామూలు విషయం. శిష్యులు ఏమి నమ్మడా? ఆయన సజీవుడిగా లేచాడని నమ్మలేదు. ఎందుకు నమ్మలేదంటే వాళ్ళల్లో ఇంకా భయం అనేది భయం పోతే నమ్ముతాడు. ఎప్పుడు భయం పోతే తెలుసా? దేవుడు ఎప్పుడైతే ఒక మనిషిని స్వతంత్రుడిగా చేస్తాడో వాళ్ళలో భయం ఏమాత్రము ఉండదు. అయితే ఈయన అసలు ఎందుకు లేచాడు అనేది ఈరోజు మనం ఆలోచిద్దాం. ఆయన ఎందుకు లేచాడు? అసలు లేయటానికి గల కారణం ఏంటి? ఊరకనే లేచాడా, లేకపోతే లేయటానికి ఏదైనా రుజువు ఉందా? నేనే దేవుడిని నిరూపించుకోవడానికి లేచాడా? చెప్పండి. ఆయన లేయటానికి బలమైన కారణం ఉంటుంది, చాలా బలమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే మనం వెళ్ళాలి, ప్రారంభంలోకి వెళ్ళాలి. ఆది కాండంలోకి మనం వెళ్ళినప్పుడు మీరు ఏం చేయొద్దు, చదవద్దు, మీకు అందరికీ తెలుసు కాబట్టి చెప్తున్నాను. ఆది కాండంలోకి మనం వెళ్ళినప్పుడు ఆది కాండంలో దేవుడు ఏదోను వనములో ఆదాము అవ్వని ఇద్దరు తయారు చేసి అక్కడ ఉంచిన తర్వాత అక్కడ ఏదోను వనములో ఉన్నటువంటి అవ్వమ్మ గారి దగ్గరికి అపవాది ఘట సర్పము అని రాయబడింది బైబిల్ గ్రంథంలో. ఆ అపవాది వచ్చి ఆమెను ఏం చేసిందంట? మోసపరిచెను. ఆ మోసపరచడం వల్ల ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమించడానికి గల కారణం ఏంది? ఆజ్ఞ అతిక్రమించడానికి గల కారణం ఏంది తెలుసా? ఎందుకు ఆజ్ఞ అతిక్రమించిందేమా? అపవాది ప్రేరేపించింది. ప్రేరేపించినంత మాత్రాన్ని అతిక్రమిస్తావా? ఈ రోజు మనం ఉన్నాము, ఉదాహరణకు ఎగ్జాంపుల్ ఏమని కావచ్చు, మనం ఉన్నాము, మనం దేవుడిని నమ్ముకున్నాము. ఎవరైనా వచ్చి మీరు పాపం చేయమంటే చేస్తారా? నువ్వు పాపం చేస్తే నీకు లోకంలో మంచి విలువ ఉంటుంది, నీకు మంచిగా ఘనతలు వస్తాయి, నీ శరీరంలో సుఖం వస్తుందని చెప్తే చేస్తామా? ప్రేరేపించింది అపవాదం అంటే ప్రేరేపిస్తే చేస్తావా? చెయ్యాలంటే కోరిక కారణం ఏం తెలుసా? చెయ్యటానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ అపవాది చేయడానికి రీజన్ ఏంది? అవ్వ చేయడానికి రీజన్ ఏంది? దురాశ పడ్డది. దురాశ. ఆ పండు తింటే మనము దేవుళ్ళుగా మారిపోతాం. దురాశ వచ్చేసింది. ఆశ వేరు, దురాశ వేరు. దురాశ గర్భం ధరించి పాపం కన్నది. ఇప్పుడు దురాశ వల్ల ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. పాపము పరిపక్వమై మరణము. ఇప్పుడు మనుషుల మీదకి ఏమొచ్చింది? మరణము. కాబట్టి ఆదాము మొదలుకొని నేటి దినం వరకు కూడా పాపము చేసిన వాళ్ళందరి మీదకి, చేయని వాళ్ళందరి మీదకి, ఆదాము గర్భ సంతానంలో నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి అందరి మీద ఏమి ఏడుతుందంట?
పాపము ఏలుతుంది. ఆ పాపము కొన్నటువంటి ఫలమే మరణం ఏలుతుంది. ఆ మరణము కొన్న ఫలమే పాపం. పాపం పాపం. ఈరోజు ఎవరైతే మరణం పొందుతారో వాళ్ళందరూ ఏమి చేశారని అర్థము? పాపం చేశారు. ఇప్పుడు ప్రతి మనుషుడు కూడా పాపం అనే బంధకములు బంధించబడ్డాడు. ఆ పాపం అనే బంధకములు బంధించబడి పాపముల నుంచి బయటికి రావడానికి వల్ల కావటంలా ఎవరు కూడా తీసుకురావటంలా. ఎందుకంటే బైబిల్ గ్రంథం రాయబడింది, ఒకడు దేని చేత జయించబడతాడో దానికి దాసుడుగును. కాబట్టి మనుషులందరినీ ఏమి ఏలుతుందంట? మరణము ఏలుతున్నది. మరణము ఏలుతున్నది. మరణం ఎవరి ఆయుధము? ఆమేన్. మరణం ఎవరి ఆయుధము? జాగ్రత్తగానండి. మరణం ఎవరి ఆయుధము? అపవాది ఆయుధము. దానికి ఉన్న బలం ఏంటి? దానికి ఉన్న శక్తి ఏంటి? దానికి ఉన్నటువంటిది తెలుసా? మరణమే. కాబట్టి జనాలు దేనికైనా భయపడతారో తెలియదు, కానీ మరణానికి మాత్రము. ఇప్పుడు శిష్యులు దాక్కోవడానికి గల కారణం ఏమిటి? ఈ భయమే. చంపేస్తారేమో, అర్థమైందా? చంపేస్తారేమో ఒక భయం వేసింది వాళ్ళు. అందుకనే చూడండి, దేనికైనా ఖర్చు పెట్టడు, కానీ చాచిపోతాడంటే హాస్పిటల్ కొనదంతా మేస్తాడు జనం. ఎందుకంటే మరణం ఏమంటుంది జనాలను. కాబట్టి ఈ మరణ బంధకములు జనాలందరూ బంధించబడ్డారు. ఎలాగంటే ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తుల యొక్క బానిసత్వంలో బంధించబడినట్టుగా జనములు కూడా బంధించబడిపోయి ఉన్నారు. దీనిలో మరణ బంధకములో మరణం జనాలను ఎలుతూ ఉన్నదని రాయబడింది. కాబట్టి బాగా గమనించి ఆలోచిస్తే మరణంకు ఉన్నటువంటి ఆ యొక్క బలం చేత అపవాది మరణంను ఆధారం చేసుకొని మనుషులందరి మీద కర్తన చేస్తుంది. ఈ రోజు ఇక్కడ కూర్చున్న మనలో చాలా మందిలో కూడా 190 మందిలో కూడా చావుంటే భయం. లేని ఎవరైనా ఉన్నారు ఇక్కడ? భయం లేని ఎవరైనా ఉన్నారా? ఎవరిపై లేవు. బయట ఎక్కడికో కావాల్సిన పని, ఎక్కడ మనకే ఆ భయం స్టార్ట్ అయింది. ఇప్పుడు మరణం భయం ఉన్నది కాబట్టి ఇప్పుడు అందరం ఎవరికి భయపడతాము? దెయ్యానికే భయపడతాం, శాతానికే భయపడతాం. అదే మనకు భయం అంటే ఏం తెలుసా? నాకు భయం లేదంటే భయం చచ్చిపోవటానికి సిద్ధమైన వాడికి భయపడతాడా? చచ్చిపోవడానికి రెడీ అయిన వాడికి భయపడతాడా? చాలా మంది అంటారు, నేను చచ్చిపోతా దేవుడి కొరకు అంటారు. దేవుడి కొరకు నువ్వు చచ్చిపోతానంటే మరి దేవుడి సువార్త కొరకు ఎందుకు ప్రయాసపడట్లా? ఒకటి కూలి లేకపోతే ఏం బాధ ఏముంది? చావుటికి రెడీ అయినోడు కూలి లేకపోతే ఇబ్బంది ఏమన్నమ్మా? చచ్చిపోవడానికి రెడీ అయినోడు అవమానాలు వస్తే ఏమన్నా ఉంటాయా? చచ్చిపోవడానికి రెడీ అయినోడు నిందలు వస్తే ఏమన్నా ఉన్నాయా? అంటే నీకు తెలియని భయం, మరణ భయం. మనుషులందరినీ మరణం ఏలుతుంది. ఇప్పుడు ఈ మరణ భయముల చేత మనుషులందరూ కూడా బంధకంలో బంధించబడితే ఇప్పుడు యేసుక్రీస్తు వారు లేఖనాల ప్రకారం బాగనండి, లేఖనాల ప్రకారం ఈ లోకంలోనికి వచ్చి ఆ శిలువ మీద ఏం చేశాడు? మరణించాడు. ఆమేన్. ఆయన కూడా మరణించాల్సి వచ్చిందమ్మా. ఎవరు చేయడం వల్ల? ఎవరు చేయడం వల్ల? ఆదాము అవ్వ చేయటం వల్ల. అదే వాళ్ళు చేయకపోతే ఆయన మరణించేవాడా? బాగండి. ఏదో వనములో ఆదాము అవ్వలను తీసుకొని వచ్చి పెట్టిన తర్వాత అక్కడ వాళ్ళు పండు తినక ముందు వాళ్ళ ఆయుష్ ఎంత చెప్పాడు? ఇప్పుడు చదివిరా మీరు? ఆదికాండము 1000 సంవత్సరాలు చెప్పాడా? 2000 సంవత్సరాలు చెప్పాడా? అసలు మరణం అనేది చెప్పాలి అక్కడ. అసలు మరణం అనేది లేదు అక్కడ. కానీ పండు ఎప్పుడైతే తిన్నారో, తిన్న తర్వాత ఎప్పుడైతే ఉన్నదో ఒక్క దినము దగ్గర దాపు 969 సంవత్సరాలు బతికారు. అంతకు మించి బతకలేకపోయారు జనాలు. అంతకుముందు 1000 కాదు 1000 కోట్ల సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఈ పాపం ఎప్పుడైతే చేశారో ఆ దినము మీరు పండు తిను దినమనే నిశ్చయముగా చచ్చెదరు. అపవాది ఏం చెప్పింది? చావనే. ఊరు చెప్పారు చావని. దేవుడు చత్తాడంటే నువ్వు చావడం ఏంది? చచ్చాడు. సావు వచ్చేసింది, మరణం వచ్చేసింది.
అందుకని మరణ భయం వచ్చింది కాబట్టి అప్పటి నుంచి వాళ్ళకి ఏటి మీద ఆశలు పుట్టాయి. అప్పటి నుంచి వాటికి ఏటి మీద కోరికలు పుట్టే వాళ్ళకు శరీర కోరికలు వచ్చేసాయి. వస్త్రాలు ధరించుకోవాలి, వస్త్రాలు డిజైన్లు చేసుకోవాలి, ఇలాంటి వస్త్రాలు కావాలి, ఇలాంటివి ధరించుకోవాలి, ఇలాగ సిద్ధపడాలి, ఇలాగ రెడీ కావాలి, ఇలా ఉండాలని అవగాహన వచ్చేసింది. అసూయ, ఈర్ష్య, ద్వేషం, పాపం అనేటువంటిది వాళ్ళలోకి వచ్చేసింది. బాగా వినండి, పాపం అనేది వాళ్ళలోకి వచ్చి ఎప్పుడైతే పాపం ఏమవుతుందో వాళ్ళకు మరణం వచ్చింది. కాబట్టి ఇప్పుడు యేసు ప్రభు వారు పరలోకం నుంచి భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఎలా రావాల్సి వచ్చింది? మనుష్య కుమారుడిగా రావాల్సి వచ్చింది. ఇంకొక మాట మన శుక్రవారం మీకు చెప్పాను, ఎలా రావాల్సి వచ్చింది? తను తాను తగ్గించుకొని, ఇంకా అంటే రావాల్సి వచ్చింది. మనలా వచ్చాడు, మీరు అందరూ మనలా వచ్చారు కాదనుకో, మరి ఎలా వచ్చారు? మన పైన వేరే ఉంటుంది. పాపులను రక్షించుటకు పాపము లేని వాడిగా రావాల్సి వచ్చింది. మీరు చెప్పలేదా? మీరు ఇప్పుడు ఎలా రావాల్సి వచ్చిందంటే మనిషి కుమారుడు వచ్చాడంటే మనం వచ్చినప్పుడు మనకు పాపం ఉన్నదేమో తెలియదు. ఆయన పాపము లేని వాడిగా వచ్చాడు. కన్యక గర్భంలో జన్మించి కన్య గర్భం ద్వారా వచ్చి, రెండోది ఆ కన్యను కూడా ప్రత్యేకపరచుకున్నాడు. మరియ పుట్టింది మొదలుకొని యేసు ప్రభువును కనంత వరకు ఆమె కూడా సపరేట్ గా ఉన్నది. ఆమెను కూడా ప్రత్యేకపరచుకొని ఆమె ద్వారా ఈ లోకంలోకి వచ్చి ఆయనకి ఏ పాపము లేదు. 33 సంవత్సరాల వరకు ఆయన శరీరాన్ని గాని, ఆయన కోరికలు గాని, ఆయన ఆలోచనలు గాని అన్నిటినీ కంట్రోల్ చేసుకొని ఏ పాపము లేని వాడిగానే వచ్చాడు. దేని కొరకు? ఈమె చేసిన పని కొరకు. లేకపోతే ఆయన రావాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వచ్చిన తర్వాత కలవరి శిలువలో 3 మేకుల మధ్య బంధించబడేటప్పుడు ఆయన మరణం యొక్క బంధకములు ఏం చేయబడ్డాడు? బంధించబడ్డాడు. బైబిల్ గ్రంథంలో రాయబడి కొరింథీయులకు రాసిన పత్రికలో ఏమి రాయబడిందంటే 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూసారమ్మా, 5వ అధ్యాయం 21వ వచనం బాగినండి. ఎందుకు అనగా మనమాయన యందు దేవుని నీతి అగునట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయనకి ఏం తెలియదంట? పాపమే తెలియదంట. పాపం ఆయనకు ఏం తెలియదక్క? పాపమే తెలియదు. కానీ మనందరి కోసము ఎలా చేశాడంట? ఆయన్ను పాపము పాపిగా అన్నాడా? పాపము. ఆ సిలువ మీద వేలాడింది ఏంటిది? ఏంటిదమ్మా? మన పాపం. అది యేసులో కూడా పాపం లేదు, కానీ మన పాపం అక్కడ 3 మేకుల మధ్య వేలాడుతూ ఉన్నది. మన పాపాన్ని మొత్తాన్ని అక్కడ కొట్టేశాడు. మన పాపాన్ని ఆ 3 మేకుల మధ్య కొట్టేసిన తర్వాత ఇప్పుడు పాపానికి ఉన్న బలం ఏంటని చెప్పాను? మరణం. ఇప్పుడు ఈ మరణం పొందిండు. ఆ మరణాన్ని ఏం చేస్తున్నాడు? చేయిస్తున్నాడు. మరణ బంధకాలు అంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం బాగా వినండమ్మా. 2వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారిని, అనగా మరణం యొక్క బలము గలవాడెవరు? అపవాది. అపవాదికి ఉన్న బలం ఏంది? మరణం. అందుకంటున్నాడు మరణం యొక్క బలము కలవాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవిత కాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏమంటున్నారు ఇక్కడ?
మరణ బలము గలవాణిని మరణము చేత ఏం చేస్తున్నాడంట? నశింపజేయుటకు నాశనం చేస్తున్నాడు. దేన్ని నాశనం చేస్తున్నాడు? దేన్ని నాశనం చేస్తున్నాడు? మళ్ళా చదవండి, అక్కడికి అర్థం కాలేదు అనమాట, బాగా చదవండి. మరణము యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకు. ఎవరిని నశింపజేసేది? అపవాదిని. దేని ద్వారా నశింపజేస్తున్నాడు? మరణము ద్వారా. ఎందుకంటే దానికి ఉన్న బలం ఏంది? మరణమే. ఇప్పుడు దాని బలాన్ని తీసుకుంటే నా దగ్గర ఏముంటది? ఇప్పుడు నా దగ్గర కత్తి అనుకోండి, నేను నీ మీద కొత్త. ఇప్పుడు నా కత్తి నువ్వు తీసుకుంటే నేనేం చేస్తా? నీకు లొంగిపోతా. ఇప్పుడు మరణం యొక్క బలము గలవాడిని మరణం ద్వారా ఇప్పుడు ఏమనుకున్నా తెలుసా? ఇదిగో మనుషులందరి మీదకి నేను మరణాన్ని తెచ్చాను, ఈ మరణం అందరి మీదకి వచ్చింది, ఈ మరణానికి ఎవరైనా తలంచాల్సిందే, ఈ మరణానికి ఎవరైనా తల వంగాల్సిందే, ఈ మరణానికి ఎవరైనా వెన్ను చూపి పరుగు పెట్టాల్సిందే, ఎవరైనా ఈ మరణం దగ్గరకు వస్తే దండం పెట్టాల్సిందే అన్నప్పుడు యేసు ప్రభు ఇచ్చాడు, ఆ మరణానికి ఎదురు నిలబడటానికి నేను వచ్చాను. చంపేస్తావా? ఐఎమ్ రెడీ, నేను చచ్చిపోవడానికి సిద్ధమైన. చంపే. ఎన్నిసార్లు భయపెట్టింది తెలుసా? ఎంత భయపెట్టిందో తెలుసా? మామూలుగా చంపేస్తే ఎక్కడ ఎందుకు చూపడో అని చిత్ర హింసలు పెట్టి చంపేస్తున్నాడు. అక్కడ మామూలుగా తెస నుంచి చంపేది అయిపోదు కాక, ఆ తెస నుంచి చంపినా చచ్చిపోతాడు, కత్తితో పొడి చంపినా చచ్చిపోతాడు, ఇంకా ఉన్నటువంటి అప్పుడున్న పరిస్థితిలో పెట్టే ఉరిపోసి చంపినా చచ్చిపోతాడు. మరి ఎందుకు ఇన్ని చిత్రహింసలు పెట్టాల్సి వచ్చింది? ఎందుకు ఎన్ని చిత్రహింసలు పెట్టాల్సి వచ్చింది? చెప్పండి, ఆలోచించండి. ఎందుకు మీకు చెప్పాను మొన్న, ఎందుకు ఇన్ని చిత్రహింసలు పెట్టాల్సి వచ్చింది? ఎక్కడైనా లొంగిపోతాడని. మనం కూడా కొన్ని విషయాలు కొద్దిగా చూసి ఇంకా నా వల్ల కాదు అని లొంగిపోతాం. కానీ యేసు ప్రభు ఎక్కడైనా లొంగిపోతాడేమని అణువున క్షణము గడియలు ఆయన చిత్రహింసలు పెడుతున్నది ఎవరు? అపవాది. ఇప్పుడు యేసు ప్రభు ఎందుకు తలంచాల్సి వచ్చింది? ఎదిరించవచ్చు, 2 నిమిషాల పని. ఎదిరిస్తే అది ఏమనుకుంటే తెలుసా? నువ్వు దొంగసాడుకు దెబ్బతీసావు, ఫేస్ టు ఫేస్ నువ్వు నాన్న ఎదుర్కోలేదు అంటది. కాబట్టి ఏం చేసింది తెలుసా? ఆ మరణంతోటే నేను నిన్ను ఓడిస్తున్నాను అన్నాడు. నీకు ఏదైతే బలం ఉందో ఆ బలంతోటే నేను నిన్ను ఓడిస్తున్నానని ఆ మరణం బలము చేత అపవాదిని ఏం చేశాడు? అపవాదిని ఏం చేశాడు? రాయబడిందన్నమాట, నశింపజేశాను, నాశనం చేశాను. అపవాదికి ఏమి లేదు? బలము లేదు. ఆమేన్. అపవాదికి ఏమి లేదు? బలము లేదు. ఏ బలము లేదు? మరణ బలము లేదు. అందువలన ఇక్కడ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నేను సజీవుడినై తిరిగి లేచానని వెళ్ళి వాళ్ళకి చెప్పు. ఎందుకంటే నేను లేచాను కనుక మీరు కూడా లేస్తారు. లేస్తాననే వాడికి భయం ఉంటుందా? ఇంకా లేయననే వాడికి భయం, అంతే కదా? లేస్తాననే వాడికి భయం ఉంటుందా? భయం ఊరికి. ఇదిగో నువ్వు నన్ను కొట్టినా నేను మళ్ళా లేస్తాననే వాడికి భయం ఉంటుందా? చాలా మంది ఉంటారు చూడండి, వాడు కొంతమంది మనము కొన్ని చదువుకుంటుంటాం, కొన్ని కథలలో చెప్తుంటారు, వాడికి అసలు సావే లేదంట. పాపం సావే లేదండి, ఎన్ని కత్తుకోట్లు పడినా వాడు ఏం చేస్తాడు? ఎదురు నిలబడుతూనే ఉంటాడు. ఎందుకంటే నాకు చావు లేదు, నువ్వు ఎన్ని చేసినా నేనైతే చచ్చిపోను. నాకెందుకు భయం? నేనే చచ్చిపోవడం నాకెందుకు భయం? ఇక్కడ యేసు ప్రభు ఏం చేశాడు తెలుసా? అపవాదిని ఓడించడానికే శిలువ మరణం పొందాడు. శిలువ మరణం పొందినంత మాత్రాన అపవాది ఓడిపోలా. శిలువ మరణం పొందినంత మాత్రాన, చచ్చిపోయి అక్కడ ఉన్నంత మాత్రాన అపవాది ఓడిపోయింది అనుకున్నారా? ఇప్పుడు మరలా అపవాది ఏం చేస్తుంది? తన వాళ్ళని ప్రేరేపిస్తుంది. ఏమని ప్రేరేపిస్తుంది తెలుసా? లేస్తాడేమో, పోయి కాపలా ఉండండి. ఏంటంట? లేస్తాడేమో, పోయి కాపలా ఉండండి. చచ్చిపోయిన తర్వాత కూడా ఎంత పకడ్బందీగా కట్టిందో చూడండి. చచ్చిపోయిన తర్వాత కూడా ఇంకా లేయకుండా ఉండాలని ఏం చేసిందంట? బాగా గమనించండి. మత్తయి సువార్తను పొందాం. మత్తయి సువార్త నిన్న వచ్చినామా 27. కాబట్టి 27:64 3వ దినము వరకు సమాధిని భద్రము చేయని ఆజ్ఞాపించుము.
వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్పుదురేమో. అప్పుడు మొదట వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పేది. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మటుకు సమాధిని భద్రం చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఆమేన్. రాతికి ఏం చేశాడు? రాయి అంటే ఏంటి? సమాధికి అడ్డంగా ఉంచిన రాయికి ముద్ర అంటే ఏం తెలుసా? సీల్ చేశారంటారు. బ్యాంకులు కానీ లేకపోతే ఎవరైనా నుంచి ఏం చేస్తారంటే సీల్ చేస్తారు. సీల్ చేస్తే ఎవరు కూడా దాన్ని ఓపెన్ చేయడానికి అలా వీళ్ళు సీల్ చేసేసారంట. ఎవరు వచ్చైనా ఓపెన్ చేయకుండా. ఇటు పక్కేమో వీళ్ళు కూర్చున్నారు, ఇటు పక్కేమో కావలి వారిని ఉంచుకున్నారు. వాళ్ళు నిద్రపోతారు, వీళ్ళు నిద్రపోతారు పాపం ఉండటానికి వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. కంటు మీద కొడుకు లేకుండా నిమిషము రాత్రంతా రాత్రంతా సమాధిని భద్రం చేస్తున్నారు. అయితే ఎంతలో ఏం జరిగిందంట? అమ్మా 2:22 ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆమేన్. వీళ్ళైతే కాపలా కాస్తున్నారు. దేవుడు ఏం చేశాడు? కాపలా కాసే వాళ్ళని కూడా ఉడికించడానికి భూమినే కంపించాడు. ఇప్పుడు భూమే కంపిస్తే రాయి అవుద్దా? వీళ్ళేం చేశారు? రాయిని కాపలా కాలని చేశారు. దేవుడు ఏం చేశాడు? భూమిని బద్దలు చేశాడు. అర్థమవుతుందా? రాయిని కాపలా రాయని మీరు చూస్తుంటే భూమిని బద్దలు చేస్తున్నాడు దేవుడు. ఇక్కడ భూకంపం కలిగితే వాళ్ళంటా ఏం చేశారు? పరుగున పోయారు. ఆడిపోయి వచ్చేలోపు ఏమైంది? పొయ్యి వచ్చేలోపు ఏమైంది? కన్ను తెరిచేలోపు సమాధి మీద ఉన్న రాయి తొలగించబడింది. సమాధిలోనికి వెళ్ళి చూస్తే ఎవరు? ఏమైంది? అసలు ఏం జరిగిందంటే దేవుని కార్యాన్ని ఆపాలనుకుంటే దేవుడు ఊరుకునేవాడు కాదు. తన కార్యాన్ని ఎవరు ఆపలేరు. ఆపాలని చాలా మంది ప్రయత్నాలు చేస్తున్నారు ఈ రోజు వరకు కూడా. ఈ సత్య సువార్త సర్వలోకంలోకి వెళ్ళకుండా వాక్యాన్ని బంధించాలని ఎంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు తెలుసా? తెలుసా? మనము కూడా వాక్యాన్ని బంధించాలని ప్రయత్నం చేస్తున్నాం తెలుసా? మీరు కూడా ఎంతమంది ప్రయత్నాలు చేస్తారు మీరు తెలుసా? మేము ఎప్పుడు చేసామంటే మీకు తెలియదు ఎన్నిసార్లు మీరు ప్రయత్నాలు చేశారు. చర్చికి రాకుండా ఉండాలని మీరు ఎంత పట్టుదలతో ఉన్నారో మీరు తెలుసుకోండి. దినాలు ప్రార్థనకు వచ్చే మీరు కూడా కొన్ని పనుల వల్ల చర్చికి రాకుండా ఆగిపోయారు. ఎందుకు ఆపేసింది నేను ఆపేయడానికి కారణం ఏంటి? సువార్తను వినకూడదు. మనం ఏమనుకుంటాం? పనులు అనుకుంటాం. పనులు రోజు ఉంటాయి కదా. కానీ ఈరోజు అపవాది నిన్ను బంధించేసింది. నిన్ను రానియకూడదు. నువ్వు వెళితే సువార్త వింటే వేళ బాగుపడతామని నీకు ఆటంకం కలిగిస్తుంది. అయితే నువ్వు దేవుడి మీద నిజంగా ఆధారపడితే భూమిని కూడా దేవుడు ఏం చేస్తాడు? బద్దలు చేశాడు. ఇక్కడ చాలా మంది ఏమంటారు తెలుసా? ఈ రోజు మన పని అంటాడు. నువ్వు నిజంగా దేవుడి ఉంటే ఆ రోజు నీ పని కూడా లేకుండా చేస్తాడు. నువ్వు పనే లేకపోతే వ్యాధి మాత్రం పని ఉంటే కదా నీకు ఇబ్బంది. పనే లేకపోతే నువ్వేం చేయగలవు? పోస్ట్ పోన్ చేసింది ఎవరు? ఆమె నువ్వు దేవుడి మందిరానికి రావాలని ఈ రోజు ఉన్న నీ అవసరాన్ని రేపు పోస్ట్ పోన్ చేశాను. చాలాసార్లు మనం అనుకుంటాం రేపు వారంలో ఖచ్చితంగా మాకు ఆదివారమే వచ్చి పడింది ఊరికి పోయేది ఎట్ట ప్రభు ఎంతయా అనుకుంటారు. ఆ టైం వచ్చినప్పుడు అదే వాళ్ళే ఫోన్ చేసి ఉంటారు తెలుసా? ఈ రోజు వద్దంటే రేపు రాడంటారు. అదే నువ్వు ఎలా ఉండాలి? దేవుడి మీద నమ్మకం ఉంటుంది. కొంతమంది ఏమంటారు తెలుసా? ముందే చెప్తారు రేపు వారం నేను రావట్లేదు ఎందుకంటే ఊరిపోతాను ముందే చెప్పుకుంటుంటారు. అంటే వీళ్ళ యొక్క పోవాలని ఆలోచన అసలు నేనే చర్చికి రావాలని ఆలోచన లేదు కాబట్టి ముందుగానే రెడీ అయిపోయి ఉంటారు. ముందుగానే అయిపోతారు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? తన లేఖనము నెరవేర్చడానికి సమస్తమును ఆయన స్వాధీనంలోనికి తెచ్చుకున్నాడు. ఇప్పుడు మరణముకు ఉన్న బలం అపవాదికి ఉన్న బలము ఆ మరణాన్ని జయించడానికి ఇప్పుడు ఆయన ఏం చేశాడు తెలుసా? మరణం పొందాడు. ఇప్పుడు మరణం పొంది 3వ దినం వచ్చింది. ఇప్పుడు అపవాదికి ఏం కలుగుతుంది? చనిపోయి సమాధిలో పెట్టినప్పటి నుంచి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. లెక్క ప్రారంభమైంది. ఎవరి లెక్క?
అపవాది నాశనం లెక్క ప్రారంభమైంది, దానికి నాశనం దగ్గర పడింది. అందుకని అపవాది ఏం చేసింది తెలుసా? టెన్షన్ పడితే ఏం చేసింది? పొయ్యకలను ప్రేరేపిస్తుంది. ఏంది మీరు ఇక్కడ కూర్చున్నారు, వెళ్ళి సమాజంలో పోయి పంటను శుభ్రంగా ముద్ర వేసి గట్టిగా కట్టేయండి. ఎందుకు తెలుసా? లేచి బయటకు వచ్చాడా? లేచి బయటకు వచ్చాడా? అవమానం మీకు కాదు, అపజయం నాకు. ఎవరికి అపజయము? అపవాదికి. ఎన్ని మారులు మనం వాళ్ళని ఓడించాలని ఎన్ని ప్రయత్నాలు చేసింది తెలుసా మీకు? ఇబ్బందులు పెట్టింది, ఇంట్లో వాళ్ళ ద్వారా ఇబ్బందులు పెట్టింది, కొన్ని సమస్యల ద్వారా ఇబ్బంది పెట్టింది, శరీర సంబంధమైన గాయాలు తగిలించింది, ఎన్నో తగిలించింది. నువ్వు ఓడిపోతావేమని. అయితే ఓడిపోతావా? భరించినా ముందుకే కొనసాగుతాం. ఇక్కడ ఉదయము కాలం వరకు కూడా శనివారం అంతా కాపలా కాపించింది, శనివారం నైట్ అంతా కాపలా కాపించింది. ఆదివారం ఉదయాన్న లేస్తాడైన సందర్భంలో ఆ టయానికి అన్ని అనుకూలంగా చేసేవాడు ఎవరు? పరలోకంలో ఉన్న తండ్రి. ఆయనకేమంటాము? భూమిని సృష్టించినోడికి, భూమిని ఏర్పరిచినోడికి, రాళ్ళు రప్పలు కొండలు తయారు చేసినోడికి సమాజం మీద రాయి దొరికించడం ఒక లెక్కగా ఈరోజు మనం ప్రారంభిస్తున్నాం. ఆ రాయి పక్కకు రావాలంటే మనం ఎంతో కష్టపడాలి, కానీ దేవునికి సమస్తము. ఇప్పుడు నీకు కూడా సమస్తము. ఆమేన్. కరెక్ట్, నీకు కూడా సమస్తము సాధ్యమే. నువ్వు ఎలా ఉంటే, దేవుడు లేఖనాల ప్రకారం ఉంటే సువార్త చెయ్యాలని నువ్వు అనుకుంటావు. అయ్యా ఆటంకాలు ఉన్నాయి, రాయి కంటే ఎక్కువ ఆటంకం అనేది. ఆ సమాధి మీద దొర్లించబడిన రాయి కంటే అటుపక్క ఇటుపక్క కాపలా ఉన్న వాళ్ళకంటే ఎక్కువ ఇబ్బంది అనేది. కానీ నీ దగ్గర ఏమి లేదు, విశ్వాసం, ధైర్యం, దేవుడిచ్చినటువంటి ధైర్యం. పిరికితనం గల ఆత్మ నాకు లేదు, కానీ దత్తపుత్ర ఆత్మ ఇచ్చాడనేటువంటి ధైర్యం కలిగిన ఆత్మ నీ దగ్గర లేదు. అందుకని ముందే ఏం చెప్తావు? సువార్త చేయడానికి పోమంటే ఒప్పు కాదయ్యా, కుదరదయ్యా, రాలేనయ్యా, నువ్వే రాలేనంటే వాళ్ళు పంపుతారు నిన్ను. దేవుడు నీకు ఎలా సహాయం చేయాలి చెప్పు? బాగా చదివే వాళ్ళకే టీచర్ ఏం చేస్తారమ్మా? బాగా చదివే వాళ్ళకి ఏం చేస్తారు? కొద్దిగా హెల్ప్ చేస్తారు, అంతే కదమ్మా. చదవని వాళ్ళకి హెల్ప్ చేస్తారా? వారికి అనవకుండా నిద్రపోయి ఏమంటారంటే, సార్ ఇది అర్థం కావట్లేదంటే ఎట్టవాళ్ళు చదువుకోపరా, అర్థమవుతుంది. అదే బాగా చదివేవాళ్ళు పోయి సరే కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయమంటే గంట దొడిన కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎందుకు తెలుసా? ఖచ్చితంగా మన స్కూల్కు మంచి నేమ్ అవుతుంది దీని వల్ల. మనం అనుకుంటా చాలా ఉంటాం, చదువుతున్న నన్నే ఎందుకు సార్ వాళ్ళు పట్టుకున్నారంటే ఇంకా నిన్ను బాగా చదివించి నీ ద్వారా స్కూల్కు మంచి పేరు చెప్పారు, వాళ్ళకి మంచి నేమ్ రావాలి. అదే చదవని వాళ్ళని చెప్తే. అందుకని చూడండి, పనికి పోయినప్పుడు కూడా చేసే వాళ్ళనే చెప్తారు. ఎందుకు? చేస్తారని, అంటే చేయడం చెప్తారా? చెప్పినా వేస్టే. అర్థమైందా? చెప్పినా వేస్టే. ఎందుకు వాళ్ళకి చెప్పి వాళ్ళకి మాటలు బాగుంటుకోవడం చెప్పరా? కాబట్టి ఇక్కడ ఏం చెప్తుంది తెలుసా? దేవుడి పనులు ఎవరైతే విశ్వాసం అంటారో వాళ్ళకే దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. ఆమేన్. సహాయం నీకు చేయలేదంటే నువ్వు ఇంకా దేవుడి పనులు విశ్వాసంతో లేవేమో, ఇష్టంగా లేవేమో, ఇష్టపూర్వకంగా చేయట్లేదేమో. ఇష్టపూర్వకంగా చేస్తే దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇప్పుడు వెంటనే ఏం జరిగిందంటే రాయి దొరికించబడింది, అక్కడ కార్యం మొత్తం జరిగిపోయింది. అక్కడ కార్యము జరుగుతుంటే ఎవరికి గుండెలేవు. ఇన్ని రోజులు నేను కట్టుకున్న సామ్రాజ్యము ఒక్క రోజులో కూలిపోతుందా? ఇన్ని సంవత్సరాలు నేను కట్టుకున్న సామ్రాజ్యము ఒక్క రోజులో కూలిపోతుందా? ఒక్క క్షణంలో కూల్చేయగలరు ఆయన. చాలా మంది అనుకుంటారు, ఎన్నో సంవత్సరాల నుంచి నేను కష్టపడి తయారు చేశాను. ఒక్కసారి సువార్త చేసేవాడు కరెక్ట్ అయినోడు ఉంటే ఆ సంవత్సరాలు మొత్తం కూడా దుమ్మైపోతాడు. ఎన్ని వేల సంవత్సరాలు అపవాది కట్టుకుంది, ఒక్క రోజులో తీసేది యేసుప్రభు. ఒక్క నైట్, ఒక్క గంటలో మొత్తం ధ్వంసం చేశాడు. ఇప్పుడు అపవాదికి ఉన్నటువంటి బలం అనేటువంటి ఆ మరణం ఏమైంది? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 15వ అధ్యాయము 53 ఎక్కడ ఉంటుంది చూడండి.
54 నుంచి చదువుతాం. 54 నుంచి చదువుతాం. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మత్తమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయవంతు మరణము మృంగివేయబడెను. విజయవంతు మరణం ఏమైంది? మింగివేయబడింది. ఎవరు మింగేశాడు మరణాన్ని? ఎవరు మింగేశాడు మరణాన్ని? యేసుక్రీస్తు వారు. విజయం విజయం. నీ విజయం ముందు ఏది కూడా నిలబడదు. నీకు విజయం ఉండాలి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళలో ఏ పనిలో కూడా ఏమి రాదు, అపజయం రాదు. మరి అపజయం వస్తుందంటే నువ్వు బలముగా లేవని అర్థం. విజయం అందు మరణం ఏం చేయబడింది? మృంగివేయబడిన వాక్యము నెరవేరెను. ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? మరణము ముళ్ళు పాపము, పాపముకున్న బలము ధర్మశాస్త్రము అయినను మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనకు జయము అనుగ్రహించబడెను. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా మనందరికీ ఏమనుగ్రహించబడింది? జయము, విజయము. దేని మీద విజయము? మరణం మీద విజయం. ఇక మనకు మరణము లేదే. యెషయా గ్రంథం 25 అధ్యాయము. యెషయా గ్రంథం 25 అధ్యాయము. తీసారమ్మా 5 8వ వచనం నుంచి. మరెన్నడూ ఉండకుండా మరణము మృంగివేయును. ప్రభువైన యెహోవా ప్రతివాని ముఖము మీద బాష్ప బిందువులను తుడిచివేయును. భూమి మీద నుండి తన జనుల నిందను తీసివేయును. ఇలాగును జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏమంటున్నాడు? ఇలాగు జరుగునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఆ దినమున జనులిలాగునందురు, ఇదిగో మనలను రక్షించునని మనము కనిపెట్టుకొని ఉన్న మన దేవుడు, మనము కనిపెట్టుకున్న యెహోవా ఏనే అని రక్షణను బట్టి సంతోషించి ఉత్సాహించుము. ఉత్సాహింతుము. ఉత్సాహము అంటే ఉత్సాహించం అంటే సంతోషించు. చేయబడాలి అక్కడ. ఆయన రక్షణ బట్టి సంతోషించి ఉత్సాహించుము. ఉత్సాహించడం అంటే ఉత్సాహింతుము అంటే సంతోషము, ఆనందము, ఒక ఉత్సవము లాగా, పండగలాగా మనం జరుపుకుంటున్నాం. అందుకే ప్రతి ఆదివారమే దేవుని సన్నిధిలో ఒక సంతోషం. క్రైస్తవుని ముఖంలో ఆనందం ఎప్పుడు రావాలి తెలుసా? ఆదివారం దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు నీ ముఖం ఎలా ఉండాలి? మరణం ఓడిపోయింది, మరణం ఓడిపోయింది, ఇక మరణానికి నా మీద పెత్తనము. మరి నువ్వు ఓడిపోతున్నావంటే అర్థం ఏమిటి? ఆదివారం దినాన్ని ఇంటికాడ కూర్చున్నావంటే ఇంకా మరణ భయం నీలో, అంటే పాపం నీలో నుంచి ఇంకా పోలేదు. ప్రతి వాణి బాష్ప బిందువు ఆయన తుడిచివేయుడు. నీ బాష్ప బిందువులు అంటే నీ యొక్క ముఖము కళ్ళలో నుంచి వచ్చేటువంటి కన్నీరు మొత్తం ఆయన ఏం చేస్తాడు అంటే అన్నిటికీ నీకేముండదంట? దుఃఖము ఉండదు. దుఃఖము ఉండదు. అందుకనే ఇక్కడ మనం చూద్దాం. బాగా రండి, మార్కు సువార్తలోనికి రండి. ఇక్కడ మనం చదివిన మాట ఒక్క మాట 16వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. 10వ వచనం. ఆయనతో ఉండిన వారు దుఃఖపడి వేడుచుండగా ఆమె వెళ్ళి ఆ సంగతి వారికి తెలియజేసను. గాని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీళ్ళు దుఃఖపడి ఏడుస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ జనాలు మొత్తం కూడా పాపం అనే భయం చేత, మరణ భయం చేత దుఃఖపడి ఏడుస్తున్నారు. యేసు ప్రభు వారి గురించి ఏం చెప్పాలి తెలుసా? మీ దుఃఖమును సంతోషముగా మారుస్తాను. ఎవరన్నాడు ఈ మాట? మార్చాడు. ఆల్రెడీ మార్చేశాడు. ఇక్కడ దుఃఖం ఉండదు. ఇక ఎప్పటికీ నీకేంటంట? ఉత్సాహము, సంతోషము, ఆనందము. ఇలా ఉండాలి దేవుని మందిరానికి వచ్చిన వాడుక. చాలా మంది దేవుని మందిరానికి వచ్చిన కోట్లు బాగొట్టుకున్నట్టు కూర్చుంటారు. ఏందమ్మా నీ కష్టం? నాకు అర్థం కాదు. ఎందుకంత కష్టం? సంతోషపడుతూ ఆనందపడుతుంటే నిద్రపోతారు మీరు. పండగ రోజు నిద్రపోతారు కదా. చికెన్ బిర్యానీ వండుకొని తింటున్నారు కదా, ఆ రోజు నిద్రపోతారా? నిద్రపోతారా?
మరి దేవుడి మందిరంలోకి వచ్చినప్పుడు నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? ఉత్సవం లేదు నీలో, సంతోషం లేదు నీలో, ఆనందం లేదు నీలో. ఎందుకంటే ఎప్పుడు పోతే ఈ కష్టాలు ఇంకా పాడా నీకు పోయినా పాడా. ఎందుకు పాడలేదు? నీ దృష్టిలో ఏ శిష్యుడు ఎలాగా యేసు ప్రభువు లేచాడని వాళ్ళు నమ్మిరా? మనం నమ్మలేదు కాబట్టి మన బాధలు మన దగ్గర ఉన్నాయి. నమ్మితే మరి మరణం నమ్మితేంది? ఇక మరణాన్ని నుంచి నన్ను బయటికి వేసిన యేసు ప్రభు నాకున్నాడు, నేను చచ్చిపోయా మరలా నన్ను దేవుడు లేపుతాడు నమ్మాలి. చాలా మంది అంటారు దేవుడి కాడికి పోతే చంపేస్తాం, ఐఎమ్ రెడీ, నేను చచ్చిపోవడానికి సిద్ధమే అనగలవా? నేను చచ్చిపోతే ఏంటంట? అబ్బో అంటే నీకేమి రాదు, ఇంకా విశ్వాసం రాలా. నేను చచ్చిపోతే నా బిడ్డల గత ఏంది, నేను చచ్చిపోతే నా భార్య ఏంది, నేను చచ్చిపోతే నా భర్త ఏంది. అమ్మో, చచ్చిపోయిన వాళ్ళందరూ భార్యలు భర్తలు ఏమన్నారా? మరి నేను చచ్చిపోమని చెప్పట్లా, చచ్చిపోవటానికి కూడా రెడీగా అయిపోయారు ఈ శిష్యులు తెలుసా? అప్పుడు యోహాను, యాకోబు వాళ్ళందరూ ఏమన్నారంటే, మీరు చచ్చిపోతారంటే ప్రభువు కొరకు మేము చచ్చిపోవడానికైనా రెడీనే. యాకోబుని తీసుకొచ్చి తన తలను ఖడ్గంతో నరుకుతుంటే, ప్రభువా నన్ను ఎలాంటి మరణం నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అన్నాడు. శపను రాళ్లతో పడుతుంటే, ప్రభువా నా ఆత్మను నీ రాజ్యంలో చేర్చుకోయా, నీకు స్తోత్రం అన్నాడు. ఎందుకంటే మా మీద మరణ భయం లేదు. మాకు క్రైస్తవుడికి ఏ భయం ఉండకూడదు? మరణ భయం ఉండకూడదు. అందుకని యేసు నమ్మిన వాడికి భయం అనేదే ఉండదు. మరి మనకెందుకు భయం ఉంటుందంటే నమ్మడా. మనం దేనికి భయం చెప్పండి? చచ్చిపోవడానికి భయపడేది. ఇంకా చావు కంటే ప్రమాదం అనేది ఏమనుందా? ఆ చావుని మన ప్రభు ఏం చేశారు? మనకి తీసివేశారు. సావు లేదు మనకంటే మనం అనొచ్చు, చాలా మంది అనొచ్చు నీకు చచ్చిపోవాలనొచ్చు. శరీరం కన్నా చచ్చిపోయినా ఆత్మంగా మరలా మన దేవుడు మనల్ని లేపి సజీవుడమైన రాజ్యంలో నిలబెడతారు. అందువల్ల మనకు ఆ భయం లేదు. అందుకని చాలా మంది అంటారు తెలుసా, అయ్యా ఇలా ఉంటే ఉపవాసాలు ఉండి మా పక్క చిక్కుపోతే ఎక్కువ రోజులు బతకుంటే ఎక్కువ రోజులు బతికి ఏం సాధించాలి? నాకు అర్థం కాదా? అపోస్తులు అందరూ కూడా ఎక్కువ రోజులు బతకరా, ఉన్న 4 రోజులే. అందుకని యేసు ఇక్కడ పౌలు గారు ఏమన్నారు తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఇక్కడ ఆయన చెప్తున్నాడు, చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు ఆయన. చూడండి, 6 నుంచి చదువుతామమ్మా. 4 నుంచి చదవండి. 4 నుంచి చదివారు కదా, తర్వాత చదవండి. లేఖనముల ప్రకారం 3వ దినమున ఆయన లేపబడెను. ఆయన కేపాకును తర్వాత 12 గురికి కనబడెను. అటు పిమ్మట 500 కంటే ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయం మధ్య కనబడెను. వీరిలో అనేకులు ఇప్పటి వరకు నిలిచి ఉన్నారు, కొందరు నిద్రించని. తర్వాత ఆయన యాకోబుకును అటు తర్వాత అపోస్తలులకు అందరికీ కనబడెను. అందరికీ కడపట అకాలమందు పుట్టిన నాకును కనబడెను. ఎవరికంట? పౌలు కూడా అంటున్నాడు, నాకు కూడా కనబడ్డాడు. అందుకే చావు అయితే నాకు కనపడ్డాడు. చూశాడు ఆయన్ను. ఎలా చూశాడు తెలుసా? నా సజీవుడు నా ఎదుటి నిలబడ్డాడు చూశాడు. కాబట్టి మనము కూడా యేసు ప్రభువుని ఎలా చూడాలి? సిలువ జయోత్సాహంతో మనకేమిచ్చాడు ఆయన? కొలస్సీలకు రాసిన పత్రిక త్వరగా 2:15 తొందర చదువుతాం. కొలస్సీలకు రాసిన పత్రిక 2:15 మరియు అపరాధములను శరీరమందు సున్నతి పొంది ఉండటం వలన మీరు వృద్ధులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా నుండిన పత్రమును మేకులతో సిలువగా కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మేము జీవింపచేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధురాలుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనబరించెను. సిలువ చేత మీకు ఏమిచ్చాడంట? మనకు జయోత్సాహము, విజయోత్సవము. మనకు ఉత్సవం ఉండాలి దేవుడి మందిరంలోకి వస్తే. ప్రార్థనకు ఆదివారం వచ్చినప్పుడు ఏడుతూ రావద్దు దయచేసి. ఎందుకంటే యేసు ప్రభు మీ కొరకు చనిపోయి మీ బంధాన్ని ఎప్పుడో తీసేశాడు. మీరెందుకు బాధపడతారు? ఏం పోయిందని బాధపడుతున్నారు? అయ్యా పరిస్థితులు ఎలా ఉన్నాయి, వాళ్ళ గురించి నువ్వు ఆలోచిస్తే నీ గురించి కూడా ఆలోచిస్తారమ్మా.
ఆయన ఇవ్వాల్సినవన్నీ అందరికి ఇచ్చాడు. నాకేమి ఇవ్వాలో నాకు ఇచ్చాడు, నీకేమి ఇవ్వాలో నీకు ఇచ్చాడు. ఎప్పుడు ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన తెలుసు. ఉన్నదాంతో మనం ఏం చేయాలి? సంతోషంతో ఉండాలి. ఉన్నదాంతోనే సంతోషంతో ఉండాలి. అందుకని ఏమన్నాడు తెలుసా? ఎందుకు నువ్వు సంతోషం ఉన్నావు? ఇన్ని కష్టాలున్నా నీకెవరి దిక్కంటే ఎవడే చెప్పాలి. నాకు మరణ భయము, నాకు అసలు మరణ భయం లేదు. లేదా చంపితే నా ప్రభు కొరకు చచ్చిపోవడానికి సిద్ధమే. అందుకని వాళ్ళు సువార్త సేవలో ఏం చేశారంట? ఏవైనా ఇవ్వటానికి ఎడుకాడలేరు వాడు. చూడండి, కాబట్టి అంటున్నాడు, దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకంలోనికి పంపించి ఆయనను మృతుల్లో నుండి లేపినాడు. ఆయన అన్నాడు, నా తండ్రి నన్ను లేపి ఉన్న ప్రకారం నేను కూడా నా యందు మృతి పొందిన వారందరినీ మరలా నా తండ్రి లేపుతాడు. మనకెందుకు భయం? మనకెందుకు భయం చెప్పండి? ఇప్పుడు ఎవరు మనం ఆలోచించాలి చూడండి. మరణం ఏం చేశాడంటే యేసుప్రభు వారు జయించాడు. ఇక దానికి అర్థం లేకుండా చేశాడు. 2 తిమోతి 1:10 సమయం అవుతుంది తొందరగా. 2 తిమోతి 1:10 చూద్దాం. మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలమున క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహించబడినదియు క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదినైనా తన కృపను బట్టి మనలను రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనల్ని పిలిచెను. ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తెచ్చాను. ఆమేన్. ఈ సువార్త ఏంటంటే, ఇప్పుడు వాళ్ళకు వెళ్ళి చెప్పమన్న సువార్త ఏంటంటే, మాత నువ్వు వెళ్ళి వాళ్ళకి మాట చెప్పు. ఏమని? ఇక మరణం లేదు, మరణాన్ని జయించి మన ప్రభు లేచాడు. ఇప్పుడు మనం కూడా ఏం చెప్పాలి? సువార్త అంటే మరణ భయం మీకొద్దు. మీరు ఒకవేళ చనిపోయినా మా ప్రభు మమ్మల్ని మరలా లేపుతాడు. మన ప్రభు మనల్ని లేపుతాడు. మరణం మనల్ని బంధించి ఉంచుట అసాధ్యము. ఎవరైనా చెప్పగలరా? ఎవరైనా ఆలోచించగలరా? చిన్న చిన్న వాటికి భయపడతాము. తేడుకు భయపడతాము, పిల్లికి భయపడతాము, పాముకు భయపడతాము, కప్పకు భయపడతాము, చివరికి దోమ కూడా భయపడుతున్నాము. అవును కాదు? నిన్న మనం పోతే గాలికి కూడా భయపడతాము కదా. గాలి వస్తే ఎక్కడ జబ్బు అవుతుందో అని గాలికి కూడా భయపడి మొహానికి మోతులు కట్టుకోవడం. దేవుడు నిన్ను బతికించేవాడమ్మా. మరణ భయము నీలో లేకుండా చెయ్యుటకే ఆయన మరణించి మరలా ఈ దినాన్ని ఏం చేశాడంట? తిరిగి లేచి విజయోత్సాహం చేత మనందరికి ఇచ్చాడు. కాబట్టి మరణమును యేసు ప్రభువు ఏం చేశాడు? విజయము ద్వారా మెరిగివేశాడు. ఇక మరణ భయము ఆయన నమ్మిన వాళ్ళకు ఉండదు. నీకు ఇంకా మరణ భయం ఉంటే నువ్వు ఇంకా యేసు ప్రభువు నమ్మనంటే, ఇప్పుడు శిష్యులకి వెళ్ళి చెప్పమన్న సువార్త ఇదే. మార్తలేనా మరియను, ఆ మరియను పంపించి ఏమని చెప్పమన్నాడు? ఆయన లేచినాడు. ఓరకనే లేచాడు కాదు, ఆయన లేచాడు. ఇక ఎన్నటికీ మన మీద మరణానికి పెత్తనము లేదు. అందువల్ల ఎప్పుడైతే చనిపోయి మరలా తిరిగి లేచాడో అపవాది ఏమైంది? ఓడిపోయింది. గెలిచింది యేసు ప్రభువారు. మనము గెలిపించాము. మరలా యేసు ప్రభు వచ్చి మనమని అపవాది మీద గెలిపించాడు. నీకు యేసు ప్రభు ఉంటే నువ్వు అపవాదిని గెలుస్తావు, వ్యభిచారమును గెలుస్తావు, అబద్ధాలను గెలుస్తావు, దొంగతనాన్ని గెలుస్తావు, ప్రతి నీచమైన కార్యాన్ని గెలుస్తావు. ఎవరుండాలి నీకు? యేసు ప్రభు ఉండాలి. యేసు ప్రభు లేనో ఓడిపోతాడు. అందుకే అందరూ ఓడిపోతారు. అంటే నువ్వు నేనున్నా కూడా మనకు యేసు ప్రభు లేనంటే. ఎందుకంటే ఆయన ముందుండి మనం నడిపించుకుంటూ పోతున్నాడు. మన ముందున్న ప్రతి దాన్ని ఆయన ఏం చేస్తున్నాడు? తొలగిస్తూ పోతున్నాడు. కాబట్టి ఇది విజయోత్సాహం. ఆదివారం ఉత్సాహ పండగగా మనం జరుపుకుంటే దేనికంటే మాకు మరణం లేదు అని సంతోషపడటానికి మీరు ఇక్కడికి వచ్చారు. ఏదో వచ్చి నాకు ఏదో మాటలు చెప్పి తినిపోదామని కాదు. ఇక్కడికి వచ్చి ఈ సువార్త మీరు విన్న తర్వాత మీ జీవితాలు బలపరుచుకోవాలి. ఈ సువార్త ఏంటంటే మనకి అన్నిటికీ మరణము లేదు. మీరు మళ్ళా లోకరీతిగా ఆలోచించారా? మళ్ళీ ఒక గంటకు మా సబ్జెక్ట్ చెప్పాలి. నువ్వు ఒకటైతే మళ్ళీ పొడిగా కూర్చోవాలి. శరీర రీతిగా కాదు, ఆధ్యాత్మిక రీతిగా. శరీరం పోతుంది, అక్షయ శరీరం వస్తుంది. శాశ్వత కాలము రాత్రి మీకు చెప్పే కదా,
ఇల్లు ఎందుకంటే ఆ శాశ్వత కాలం జీవించే ఈ శరీరం ఉండటానికే అక్కడ ఇల్లు కట్టడానికి వెళ్ళాడు ఆయన. కాబట్టి నువ్వు యేసు ప్రభువుని నమ్మితే నీకేముండదంట, మరణ భయము ఉండదు. ఎందుకు ఉండదంటే నీ మీద ఏమి లేదు, పాపం లేదు. పాపం ఏమైంది, నా పాపం అంతా ఏమైందంటే యేసు ప్రభు ఆ సిలువలో పాపాన్ని కొట్టేశాడు, బంధించాడు. లేదు పాపం అన్నాడు. ఆ భూగర్భంలోనికి వెళ్ళేసి సమాధిలో నుంచి దాన్ని జయించాడు. అక్కడ ఎవరిని, అపవాదిని జయించి పగల ముట్టుకొని బయటకు వచ్చి నేనున్నాను నీకు అన్నాడు. కాబట్టి యేసు ప్రభువుని మనం ఎక్కడ ఎతకాలి, మనుషులలో మనలో మనం ఎతికి సర్వలోకానికి వెళ్ళి సువార్త చెప్పాలి. కానీ చెట్లలోనికి, రాళ్ళలోనికి, గుట్టలోనికి వెళ్ళి చెప్పాల్సింది సువార్త అక్కడ వింటామా? వాక్యం చెప్పాలి పొమ్మంటే ఎవరు లేని వెళ్ళి కొంచెం అవతల వాక్యం జనాలు మనుషుల దగ్గర అయితే వద్దులే ఏమన్నా అనుకుంటారు, అనుకుంటే నెరవేరుద్దా? ఒక స్త్రీ వెళ్ళి ధైర్యంగా వాళ్ళతో చెప్పిందని మామూలు విషయమా? సమరయ స్త్రీ తెలుసుగా మీ అందరికి, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పిందని మామూలు విషయమా? ఊళ్ళో చెప్పకుండా అటు ఇటు పక్కన అడవిలోకి చెప్పొచ్చుగా. ఇప్పుడు బుద్ధి లేని వీళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా, కొండలలోను, రాళ్ళల్లోను, రప్పల్లోను సిలువలు వేసుకొని ఆడ ప్రార్థన అంటారు. ఎవరు చెప్పారు? నడి బొడ్డు మీద సువార్త చేయండి, ఊరిలోనికి వెళ్ళి సువార్త చేయండి, నీ ఇంటిలోనికి వెళ్ళి సువార్త చేయొచ్చు. వాళ్ళు వింటారు, బాగుపడతారు. ఎక్కడో ఊర్లో ఎందుకు చాలా మంది అంటారు ప్రార్థన కాదు, ఊరు అవుతారు, ఆడుగురున్నారు చెప్పడానికి, ఆడుగురున్నాడు చెప్పుకోవడానికి. నాకు అర్థం కాదు, ఆడుగురికి చెప్పాము, మీకొద్దా? మీకే చెప్తాం, మాకు చేస్తే వినం, వినకపోతే మాకేం పని, చెప్తాం, ఇంటే లేకపోతే లేదు. అందుకే ప్రభు ఏమన్నాడు, ఎవడైతే ఆహ్వానించాడు ఆ ప్రాంతానికి ఆశీర్వాదం అన్నాడు. ఎవడైతే పొమ్మన్నాడు పొయ్యేటప్పుడు ఏం చేయమన్నాడు, మీ పాదతో అక్కడ దులిపేసి వెళ్ళిపోండి, నేను చూసుకుంటాను. ఆయన చూసుకుంటాడు. కాబట్టి ఎప్పుడైనా ఎక్కడైనా మీరు పోయేటప్పుడు ఏదంటే పంటల మీద, గుట్టల మీద ప్రార్థన అంటే వెళ్ళండి, ఆ ఊరిలో చెప్పి రాండి. రాళ్ళకూర అక్కడికి, ఎందుకంటే అదేమి ఎదురు చెప్పరు కదా, అది వేరు చెప్పిన ఎంటా ఉంటాయి. ఎదురు చెబితే జనాల దగ్గర పోయి చెబితే ఎదురు చెప్తారు. ఎదురు చెప్పినప్పుడు నీ దగ్గర ఏముండాలి, సమాధానం ఉండాలంటే వాక్యం ఉండాలి. వాక్యం ఉండదు కాబట్టి మధ్యలో మరి నేను సాక్షిని కావాలంటే నేను చూపెడతానన్నాడు. తర్వాత పేతురు పోయి చెప్పాడు, అందుకు మేము సాక్షులము. ఈ రోజు ఆయన లేచాడని చెప్పడానికి మనందరము సాక్షులము. ఏమిటి ఆ సాక్ష్యం అంటే, మేము మా ప్రభువుని నమ్మాము కనుక ఆయన మరణాన్ని గెలిచాడు, మేము కూడా మరణానికి ఏం చేయము, భయపడము. కష్టంగా కదా మాట బయటికి రావడానికి, చాలా కష్టంగా నిజంగా నాకు తెలిసి. భయపడదు అక్క, నీ దేవుడు నీకు విజయం ఇచ్చేవాడు, నేను మరలా తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చుని పెట్టేవాడు. అందుకేమన్నా తెలుసా, ఈ సువార్త అనే వెలుగు ఏంటంట, మరణ భయానికి అన్నిటికీ మనకు ఉండదని విజయోత్సాహంతో వాళ్ళకి తెలియజేయమని పౌలు గారు తిమోతికి రాసిన పత్రికలో మాట్లాడారు. అదే కదా మనం చెప్పింది, కొరింథీయులకు రాసిన పత్రికలో మాట్లాడింది, శిలువ మరణానికి అన్నిటికీ మనకు ఉండదు. కాబట్టి మనందరం కూడా అలాగ నమ్మి ఆ విధంగా జీవించి ఈ లోకంలో అపవాదిని మన పాదాల కింద ఊరి పెట్టాడంట యేసు ప్రభువారు. ఆ మరణం చేత దాన్ని తీసుకొచ్చి మన పాదాల కింద పెట్టాడు. అందుకనే సువార్త చెయ్యనీయకూడదని ఊరి తప్పన పడుతుంది. ఎందుకు? అందరికి మరణ భయం లేకుండా ఉంటే నేను ఆడుంటాను. ఇంకా కొంతమంది భయపడరు, 100 మంది అనుకో, 100 మందిలో 90 మంది భయపడతారు మరణానికి, 10 మంది భయపడలే. 10 మంది యేసు ప్రభువు నమ్మిన వాళ్ళు ఉంటే 90 మంది ఉన్నారు. వీళ్ళందరికీ సువార్త రానియకుండా ఆ ఊరిలో పనికి మారిన వాళ్ళని దొంగ సాక్షులు నిలబెడుతుంది. తాగుబోతులు, తిరుగుబోతులు వచ్చి వాక్యం చెప్పొద్దు, మంచోళ్ళు వచ్చి ఇప్పుడు అడిగిరట. బాగా మీరు బాగా ఆలోచించండి, బాగా మైండ్ లో పెట్టండి. ఎప్పుడైనా అన్ని అనుకూలంగా చేయి వాక్యం చెప్పాలని అనడా? తాగుబోతాడు, తిరిగిపోతాడు, పనికి మానవుడు అట్టడోళ్ళు ఉంటారు. మేము పోయి చాలా చోట్ల పోతే అట్టడోళ్ళు వస్తారు. ఎందుకంటే మీకు ఒకసారి చెప్పాను, ఏథెన్స్లో గురించి కానీ ఎఫెస్సీలో గురించి చెప్పినప్పుడు అక్కడ వాళ్ళు వాక్యం చెప్తుంటే కొంతమంది ఎలాంటి వాళ్ళంట, ఓరికనే తిరిగే వాళ్ళని కొంతమంది యువకులను తీసుకుని వచ్చిందంట. వాళ్ళ కొద్దిగా అది మొత్తం మద్యపానం అది పోపించి వీళ్ళ మీదకి వచ్చి ప్రేరేపించారంట. అపవాది మంచోడు ఎప్పుడు వినేవాడు, ఎప్పుడు ఆటంకపరచాడు తెలుసా? అపవాది సంబంధం. కాబట్టి మనందరం కూడా ఏం చేద్దామంటే ఈ రోజు నుంచి మరణ భయము మన మీద నుంచి యేసు ప్రభువారు తొలగించెను. ఆమేన్.
ఎందుకంటే నేను చాలా ప్రాంతాలకు వెళ్ళినప్పుడు అందరూ ఏమంటారు తెలుసా, ఎక్కడైనా చర్చిలలోకి క్రిస్టియన్ పాలలోకి ప్రార్థన వెళ్తామంటే నేనైతే అసలు అక్కడ పోవాలంటే వాళ్ళు చెప్తున్నారు అంటాడు. అన్ని ప్రాంతాలకు వెళ్తారు, పోయిన కాడల్లా చెప్తారు మా కాడ వాక్యం చెప్పొచ్చు అంటారు. నీకేమన్నా ఇబ్బంది అంటారు. నాకు ఇబ్బంది లేదు, ఊళ్ళో ఎవరికి లేని ఇబ్బంది నీ ఒక్కడికి ఏంటంటే నాకు డిస్టర్బెన్స్ అవుతుంది, అది సౌండ్ పెట్టి తక్కువ పెట్టుకుని మేము చెప్పుకుంటామని అక్కడే చెప్పొస్తాం. అక్కడ పోతే ఒక్కడు కూడా రాదు, లేకపోతే మనకేమి ఉన్నవాళ్ళకే చెప్పాలిగా. వచ్చిన వాళ్ళకి చెప్పేది నాకు అర్థం కాదు, ఆ పాస్టర్ గారు చాలా మంది నాకు చెప్పడానికి రానో దిక్కులు మనం పోయి చెప్పడం కాదుగా. మేము కొన్ని ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ అన్ని దిక్కులు అన్ని అయినా అక్కడే సువార్తని దేవుడి ఘనంగా జరిగించాలని మన ఆలోచన. కాబట్టి ఈరోజు మనందరూ కూడా బాగా ఆలోచించండి, గమనించండి. ఆదివారం దినమున మనకు ఒక పండగలాగా ఎందుకు జరుపుకుంటామంటే యేసు ప్రభు వారు మరణాన్ని ఏం చేశాడు, ఈరోజు ఓడించి తిరిగి లేచాడు. శుక్రవారం శనివారంతో నాగిపోతే ఈరోజు పిలువ ఉండేది కాదు. ఆదివారం లేచి పునరుత్థానుడయ్యాడు కనుక క్రైస్తవులు అందరూ ఆదివారమే కూడుకుంటారు. ఇంకా పాపం చాలా మంది తెలియని వాళ్ళు ఇంకా విశ్రాంతి దినమని శనివారమే ప్రార్థన చేస్తుంటారు. అంటే వాళ్ళతో మనకేం పని లేదు. కాబట్టి ఈరోజు మనందరం కూడా గ్రహించి ఈ రోజు నుంచి పునరుత్థానము యేసు ప్రభు పొందుకున్నాడు, రేపు నాకు కూడా ఉన్నది. అంటే నమ్మినోడికి నమ్మనోడు కాదు. కాబట్టి మనం దేనికి భయపడకూడదు, మరణానికి భయపడకూడదు. ఆ మరణ పథకంలో నుంచి మనకు విడుదల యేసు ప్రభు ఇచ్చాడు. ఇదియే సువార్త. ఈ సువార్త మనం సర్వలోకానికి తెలియజేద్దాం. ఈ కృప దేవుడు మనందరికీ అనుగ్రహించిన కాక.